श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। చదువుకొని సాహిత్య శ్రమని 71లో నెల్లూరు వదిలిపెట్టి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లాస్ట్కి వచ్చి ఒంగోలులో రిటైర్ అయిన ప్రిన్సిపాల్గా 71 నుంచి 2009 వరకు ఇతర జిల్లాల్లో ఉండడం వల్ల మనకు ఎక్కువగా వారి అమృత భాషను వినేటటువంటి అవకాశం చాలా కోల్పోయినాం. మధ్యలో ఒకసారి ప్రయత్నం చేసిన వేద సంస్కృతి పాఠశాల కళాశాలకు రావాలని, ఎందుకనో అనుమతి రాలేదు. లేకుంటే 2090లోనే 2190 వచ్చేసి ఉండేవాడు. రానందువల్ల నా ఓటు కూడా చాలా లోటు. కారణం ఏంటంటే మనం కొంత సందేహాలు తెలుసుకోవడానికి కానీ కొంత సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉండేది. కానీ ఇప్పటికైనా ఆయన 2009 రిటైర్ అయిన తర్వాత 2015 దాకా కేరళలో ఉండి 15 తర్వాత మన నెల్లూరుకి స్వగ్రామం వెళ్ళిపోవాలని నెల్లూరుకి వచ్చి నెల్లూరులో ఇల్లు కట్టుకొని నెల్లూరులో స్థిరపడ్డారు. వీరు అఖండ మేధావి. మీరు సూరమౌళి మేధావి, మీరు సూరమౌళి మేధావి కానీ నేను మేధావి కాదండి, సూరమౌళిని. కానీ ఆయన అంత మేధావి నేనే కాదు, అంత కూడా కాదు. చాలా గౌరవంతో ఉంటుంది నా మేధాలను. కారణం ఏంటంటే మనకి ఇక్కడ అవకాశాలు తక్కువ ఉండేవి. ఏదో మనం డూమూలు చెప్పుకుంటూ హై స్కూల్ వరకు చెప్పుకోవడం, లేకపోతే అక్కడికి పోయి మేము ట్రైనింగ్ స్కూల్లో చెప్పుకోవడం, వీటిలో జరిగిపోయింది. కానీ సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయినా. కానీ వారు మాత్రము నిరంతర కృషి. ఇప్పుడు కూడా ఉదయం నుంచి రాత్రి 10-10:30 దాకా అందుబాటులో ఉంటారు. ఎవరెవరికి సంస్కృత పాఠాలు చెప్పడమో, లేకపోతే ఉపనిషత్తులు చెప్పడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. నిరంతర కృషి. ప్రతినిత్యము ఏదో ఒక సాహిత్యం రాసుకుంటాడు. పద్యం కానీ, గద్యం కానీ, గేయం కానీ. ఇటువంటి మహాపండితులు మన నెల్లూరు వాడు కావడం, ఇంకా నాగోటి వాళ్ళకు మిత్రుడు లేకపోతే బంధువులు కావడం, అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తారా? ఎందుకంటే నేను చెప్పడం నేను అతిశయంగా ఉంటుంది. ఆయన డాక్టర్ చేశాడు, పిహెచ్డీ చేశాడు, సంస్కృత ఆంధ్రంలో ఉభయ జంట. ఆయన మాకు పాలీ భాష కూడా వచ్చాయి. దమ్మపదం అని ఉన్నది. ఆ దమ్మపదం కూడా మాకు చెప్పాడు. ఉపనిషత్తులు చెప్తున్నారు ఆన్లైన్లో, దమ్మపదం చెప్పాడు. సంస్కృతము, ఉర్దూ అన్నీ 6-7 భాషలో పోవచ్చు ఆయనకు. తర్వాత ఇంకా మన అధ్యక్షులు చెప్పినట్టు భారతాన్ని 18 పర్వాలు 7,1000 మన ఇంటి చేశారు. దానివల్ల గద్యం వరకే వేరే ట్రస్ట్ వాళ్ళు పూర్తి చేశారు. వారు 1,00,000 శ్లోకాలకు సంపూర్ణ అనువాదం చేయడం వాడు. ఇదే కాకుండా అనేక గ్రంథాలు రాసిన సుమారు 29-30. ఇంకా మాట్లాడితే ఈ కరోనా టైంలో 2000 మార్చి నుంచి ఈ మార్చి లోపల 4-5 రాసినాడు. అందులో 2 వచ్చేసి ధాతు ప్రశ్న ఒకటి, తర్వాత స్థావర జంగమాన ఒకటి. ఈ 2 వెలుగులోకి వచ్చాయి. ఇంకా 2 ఈ మార్చిలోనే నెలాఖరు లోపల 2 గ్రంథాలు ఆవిష్కరింపబడుతున్నాయి. ఇంకా ఈయన గురించి మనం ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పేటటువంటి దాన్ని విని మనం ఆనందిస్తాము. ఆయన అందరం సభను ప్రారంభించవలసిగా, తన ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిగా స్వాగతిస్తున్నాం. రామచంద్ర ప్రసాద్ గారు రాసిన పత్రికల పరిషత్ సార్ అందరినీ కవర్ చేయలేదు. రాజశేఖర్ గారు ఎక్కడున్నారు? వెంకటాల వారు రండి. మంత్రిగా పనిచేశాం, మంత్రిగా మెచ్చుకున్నాం నేను. ప్రసాద్ గారు అందరికీ కవర్ చేశారు. పోషకులు గల్లపాడి గారు, नमस्ते भाई।
సభ్యులైనటువంటి పెద్దలకందరికీ సాధారణమైన నమస్కారాలు. ఈరోజు ఈ రామాయణ సప్తాహ కార్యక్రమంలో భాగంగా యుద్ధకాండ గురించి మనం కొంచెం మాట్లాడుకోబోతున్నాము. నిజానికి యుద్ధకాండ అంటే బాలకాండ, సుందరకాండ రెండు కలిపితే ఎంత ఉంటాయో దాదాపు అంత పెద్దది. దాని గురించి మనం వీలైనంత సూక్ష్మంగా, వీలైనంత స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. యుద్ధకాండ 3 ముక్కలుగా ఉంటుంది. యుద్ధము అనగానే సరాసరి ఇద్దరు వచ్చేసి కొట్టేసుకొని వెళ్ళిపోవడం కాదు కదా. దానికి ముందు పరిణామాలు, ఏర్పాట్లు, తర్వాత పరిణామాలు రెండూ కూడా ఉంటాయి. కాబట్టి యుద్ధకాండ మొత్తంలో యుద్ధానికి ముందు దశ, యుద్ధస్థితి, యుద్ధానంతర పరిణామాలు, ఈ 3 కలిపి 3 ముక్కలుగా మనకు కనిపిస్తుంది యుద్ధకాండం. 1వ సర్గ నుంచి సుమారు 25 సర్గల వరకు యుద్ధానికి పూర్వస్థితి మనకు కనిపిస్తుంది. ఆ పూర్వస్థితిలో ఇటు రాముడి సన్నిధిలో ఏం జరుగుతుంది, అటు రావణ సభలో ఏం జరుగుతుంది, రెండూ కూడా విడివిడిగా కనిపిస్తుంది. ఈ యుద్ధానికి చేసుకునేటువంటి ఏర్పాట్లలో రాజనీతిలో ప్రధానంగా పంచతంత్రాలు అని ఉంటాయి. మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము, అసమీక్ష్యకారిత అని 5 అంశాలు. వీటిలోని ఇంకొక రకంగా కొందరు చెప్పినప్పుడు వంచనము, విశ్వాసము, మిత్రకార్యము, యానము, సంధి అని ఉంటాయి. వీటిల్లో రాముడు ఏ పద్ధతులను స్వీకరించాడు, రావణుడు ఏ పద్ధతులను స్వీకరించాడు యుద్ధానికి సన్నద్ధులవుతూ లేదా యుద్ధం చేసేటప్పుడు అంటే, రావణుడు ప్రధానంగా మిత్రభేదాన్ని, వంచనను, అసమీక్షకారితను ఆశ్రయించాడు. ఈ అసమీక్షకారిత అనేటువంటిది అంటే ఆలోచన లేకుండా పని చేయటము అంటే అసమీక్ష, చక్కగా ఆలోచన చేయకుండా పని ప్రారంభించడము లేదా పని కొనసాగించడం, దాన్ని అసమీక్షకారిత లేదా అసంప్రేక్ష్యకారిత అని 2 రకాలుగా అంటారు. ఈ అసమీక్షకారిత అనేటువంటిది రావణుడితో మొట్టమొదట దాంతో ప్రారంభించే కారణంగానే యుద్ధకాండ అంతా మనం చదువుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధకాండకు మూలం రావణుడిలోని అసంప్రేక్ష్యకారిత. అది మనం చెప్పుకునేది కాదు, వాళ్ళ తమ్ముడు కుంభకర్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు. రావణుడు కుంభకర్ణుణ్ణి మేల్కొల్పి తన పరిస్థితిని, అంటే యుద్ధం ప్రారంభమైపోయినటువంటి సందర్భంలో కుంభకర్ణుడికి ఏమిటంటే లక్షణం, 9 షట్ సప్త చేస్తవచ మాసాన్ స్వప్తి రాక్షస అంటాడు వాల్మీకి. 9, 6, 7, 8 నెలలు నిద్రపోతూనే ఉంటాడు. ఈ 9, 6, 7, 8 అని అక్రమంగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎన్ని నెలలు నిద్రపోతాడో ఎప్పుడు లేస్తాడో తనకే తెలియనటువంటి పరిస్థితి కుంభకర్ణుడు. ఆ స్థితిలో ఉంటే తనకు నిస్సహాయంగా ఏం చేయాలో తోచని పరిస్థితిలో రావణుడు కుంభకర్ణుడిని లేపితే కుంభకర్ణుడే చెప్తాడు. ఏమని చెప్తాడంటే, యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీత సహసా ఇహావృత వస్తుంది. సకృత్ సమీక్షైవ సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం. స్పష్టంగా సకృత్ సమీక్షైవ సునిశ్చితం తదా భజేత, చక్కగా ఆలోచించి నిశ్చయింపబడినటువంటి పనినే చేయాలి. నువ్వు ఆ పని చేయలేదు.
అందువల్ల లంకకు చేటు వచ్చింది అని రావణుడి తమ్ముడైనటువంటి కుంభకర్ణుడే రావణ్ణి నిందిస్తాడు. నీ అసంప్రేక్షకార్యత కారణంగా ఈ పరిస్థితి వచ్చింది లంకకు. ఎక్కడ అసంప్రేక్షకార్యత అంటే సీతను తీసుకొని రావటం అనేటువంటి. నిజానికి అక్కడ జరిగినటువంటి సన్నివేశంలో శూర్పణఖ తన ముక్కు చెవులు కోసిన కారణంగా రావణుడి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే దానికి ప్రతీకారంగా సీతను తీసుకొని రావాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటాడు రావణుడు. ఆ నిర్ణయానికి సహకారంగా మారీచుడిని తీసుకుంటాడు. మారీచుడిని మాయలేడిగా పంపిస్తాడు. తాను కాదంటున్నా అనివార్య పరిస్థితుల్లో మారీచుడు వెళ్తాడు. అప్పుడు రాముడు ఆ మాయలేడి వెంట పడతాడు. వాస్తవానికి అక్కడ శ్రీరాముడిలో కూడా అసంప్రేక్షకారిత ఉంది. అందుకే రాస్తారు, అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామో లులుభే మృగాయ ప్రాయ సమాపన్న విపత్తి కాలే జియోపి పుంసాం మలినీ భవంతి. బంగారు లేడి అట్టు ఉండదు అని రాముడికి తెలియదా? అయినా సరే సీత కోరిందనో లేకపోతే రాముడు కూడా భవిష్యత్ పరిణామాలను తన మనసులో ఉంచుకొనున్నాడు కాబట్టి ఇక్కడ మనం రాముడిలో దైవత్వాన్ని ఆపాదించుకున్నప్పుడు జరగవలసిందంతా తనకు తెలుసు కాబట్టి ఆ రీతిగా ముందుకు వెళ్ళాడను అనుకోండి. లేదు, ఒక మానవుడిగా ఉన్నాడు అనేటప్పుడు అనాలోచితంగా పరిణామాలను భవిష్యత్తు నుంచి ఆలోచించకుండా ఆ లేని వెంట పడ్డాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ రాముడిలోనే ఒక చిన్న అసంప్రేక్షకారిత్వం కనిపించింది. దాని పరిణామం రావణుడు పెద్ద అసంప్రేక్షకారితకు సిద్ధపడేటట్లుగా చేసింది. సీతను తీసుకెళ్ళాడు. కాబట్టి అక్కడ జరిగింది ఏమిటంటే అనాలోచితంగా చేసేటువంటి పనుల యొక్క పరిణామాలు తనకు తన వంశానికే కాదు రాజ్యానికి కూడా చేటు తెస్తాయి అనేటువంటి విషయాన్ని కుంభకర్ణుడే రావణుడికి చెప్తాడు. పెద్ద తమ్ముడు. రావణుడి యొక్క దురదృష్టాల్లో ప్రధానమైనది ఏంటంటే ఇద్దరు తమ్ముళ్ళు తను వదిలిపెట్టి వెళ్ళిపోవడం. కుంభకర్ణుడేమో నువ్వు తెలివి తక్కువగా అంటే వదిలిపెట్టి వెళ్ళమంటే కుంభకర్ణుడు నువ్వు తప్పు చేసినా నేను యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధం చేశాడు, రాముడి చేతిలో చనిపోయాడు. విభీషణుడు రెండవ తమ్ముడు అసలు రాముడిని వదిలిపెట్టే వెళ్ళిపోయి రాముడిని ఆశ్రయించాడు. ఇది రెండవ దెబ్బ రావణుడికి. దీనికి కారణం అసంప్రేక్షకారిత, అనాలోచితమైనటువంటి పనులు చేయటము, దాని పరిణామాలను అనుభవించవలసి రావడం. రెండవది, ఈ యుద్ధం నడిపించేటువంటి సమయంలో రావణుడు స్వీకరించినటువంటి రెండవది వంచన. మోసం చేయడానికి సిద్ధపడ్డాడు. రెండుసార్లు, ఒకసారి రాముడిని ఒకసారి సీతను మోసం చేయడానికి సిద్ధపడ్డాడు. విద్యుచ్చిఫుడు అనేటువంటి వాడి ద్వారా, రాక్షసుడి ద్వారా రాముడి తలను తెప్పించి, అంటే తల లాంటి దాన్ని కల్పించి ఇదిగో ఇది రాముడి తల, రాముడిని చంపేశాము అని సీతకు చూపించి అలా వంచన చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ త్రిజటాకులు పక్కనున్న కారణంగా వాళ్ళు సీతను ఓదారుస్తారు. అలాంటిదేమీ జరగదు, ఇదేదో రాక్షస మాయ అని చెప్పి వాళ్ళే ఓదారుస్తారు. ఆ వంచన ఒకటి చేస్తారు. సీతను వంచన చేయకపోతే కుదరలేదు, మళ్ళీ రాముడిని వంచన చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రాముడు ఒక మాయా సీతను కల్పించి తన రథం మీద కూర్చోబెట్టుకొని రాముడి ముందుకు తీసుకొని వస్తాడు. అంటే సీత కూడా తాను ఇష్టపడే లంకలో ఉంటుంది అనేటువంటి భ్రాంతి రాముడికి కలిగిస్తే తద్వారా రాముడి యుద్ధాన్ని ఆపుకొని పోతాడు అనేటువంటి. అందువల్ల ఏంటంటే రాముడిని సీతను ఇద్దరిని కూడా మోసం చేయాలనేటువంటి ప్రయత్నము రావణుడు చేశాడు. ఆ రెండో విఫలమయ్యాడు. అందువల్ల అనాలోచితంగా చేయడంతో పాటు వంచన కూడా చేశాడు, మోసం కూడా చేసి యుద్ధంలో గెలవాలని ప్రయత్నం చేశాడు. మామూలుగా మనకు అనిపిస్తుంది యుద్ధంలో ఏదైనా సరే ఇది గెలుపే ముఖ్యం కదా, యుద్ధంలో ఎలా చేశాడు అనేటువంటిది ప్రధానం కాదు, గెలవడమే ముఖ్యం. ఇది ఇంగ్లీష్లో చెప్తుంటాను, ఎవ్రీథింగ్ ఆల్వేస్ వాల్ ఈజ్ ఫెయిల్ ఇన్ వార్ అండ్ లవ్. యుద్ధంలోనూ ప్రేమలోనూ ఏదైనా సరైందే. కానీ మన భారతీయమైనటువంటి దార్శనికత అలా దాన్ని అంగీకరించదు. ఆచరణలో కనిపిస్తున్నప్పటికీ
సైద్ధాంతికంగా దాన్ని అంగీకరించాం. యుద్ధం కూడా ధర్మబద్ధంగానే ఉండాలి అనేటువంటిదే మన సిద్ధాంతం. అందుకనే ధర్మరాజు తాను ధర్మబద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తూ చాకచక్యంగా అన్ని రహస్యాలు తెలుసుకొని ఆయన మొత్తం యుద్ధంలో గెలిచాడు. భీముడి దగ్గరికి వెళ్ళి తాత నువ్వు ఎలా పడిపోతావో చెప్పుకొని బతిలాడు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళి గురువుగారు మీరు ఎలా చచ్చిపోతారో చెప్పండి అని ఆయన్ని అడగడు. ఇలాంటి చాకచక్యాలు ప్రదర్శించి అంతా ధర్మబద్ధంగానే ఉంది అని అనిపిస్తూ గెలిచే ప్రయత్నం చేశాడు ధర్మరాజు. గెలిచాడు కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఆ యుద్ధ రంగంలో ఏదైనా కరెక్ట్ అయినటువంటి భావంతో, ఏదైనా సమంజసమే అన్న భావంతో ఆ రావణుడు వంచన కూడా చేసే ప్రయత్నం చేశాడు. అవి రెండు విఫలమయ్యాయి. మూడవది మిత్రభేదం. మిత్రభేదం అంటే కలిసి ఉండేటువంటి ఇద్దరిని విడగొట్టే ప్రయత్నం చేయడం. ఆ విడగొట్టే ప్రయత్నం కోసం ఏం చేశాడంటే రాముడు సుగ్రీవుడు కలిసి ఉన్నారు కాబట్టి, రాముడికి ఉండేటువంటి సైన్యం అంతా సుగ్రీవ సైన్యమే కాబట్టి వీళ్ళిద్దరిని విడగొట్టేస్తే రాముడు వెళ్ళిపోతాడు. అక్కడ ఏంటంటే పాపం రాముడికి తనకంటూ ఉన్నది తాను, లక్ష్మణుడు ఇద్దరే. అంత పెద్ద యుద్ధంలో మనుషులంటూ ఇద్దరే ఉన్నారు. ఒక రాముడు, రెండోవాడు లక్ష్మణుడు. మిగతా సుగ్రీవ సైన్యం అంతా కపి సైన్యం. వాళ్ళలో అక్కడ బంధుకాలు, జాంబవంతులు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానంగా కపిసేన. ఇక్కడేమో రావణుడి దగ్గర ఉండేటువంటి రాక్షస సేన. ఈ కపిసేనకు ఆయుధాలేమీ లేవు. వాళ్ళంతా చేతులతో పోరాడు. రాముడికి లక్ష్మణుడికి ఆ శస్త్రాస్త్రాలు ఉన్నాయి తప్ప కప్పులకు, ఆ కోతులకు ఏమీ ఆయుధాలు లేవు. కాకపోతే వాటిల్ని చూసి కూడా రావణుడికి భయమే. కప్పులంటే మామూలు కప్పులు కాదు. ఒక ఆయన చెప్పారు, ఒక శ్లోకం ఉంది ఆభాణకం. ద్వామికో పురుషో మూర్ఖో సుయోధన దశాననో గోగ్రహం అనభంగంచ దుష్వా యుద్ధం పునః పునః. మనకి ఇద్దరు మూర్ఖులు ఉన్నారట. ఒకడు సుయోధనుడు, ఒకడు దశాననుడు. ఎందుకంటే గోగ్రహణాన్ని, వనభంగాన్ని చూసి కూడా మళ్ళీ యుద్ధం చేయాలనుకున్నారు వీళ్ళిద్దరు. ఉత్తర గోగ్రహణంలో సుయోధనుడికి తెలిసింది ఒక్క అర్జునుడు వీళ్ళందరినీ కూడా పడగొట్టేసి వెళ్ళిపోగలిగాడని గోవులను తీసుకొని. అది అనుభవించి కూడా ఇంకా 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 చివరికి ఏంటంటే శల్యో చేసేది పాండవాన్ అనే స్థాయికి వెళ్ళిపోయాడు సుయోధనుడు. అతే భీష్మే గతే ద్రోణే కర్ణే చ వినిపాతితే ఆశా బలవతీ రాజన్ శల్యో చేసేది పాండవాన్. కాబట్టి ద్రోణుడు, భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు చనిపోయాడు, కర్ణుడు చనిపోయాడు. అయినా సరే శల్యుడు పాండవులను గెలవలేకపోతాడా అని ఆశిస్తున్నాడు సుయోధనుడు. కాబట్టి అతను ఒక మూర్ఖుడు. ఇక వనభంగంచ ఆంజనేయుడు వచ్చి హనుమంతుడు మొత్తం ఆ సుందరకాండలో మొత్తం అశోక వనాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు. లంకను తగలబెట్టి వెళ్ళాడు. అది చూసి కూడా మళ్ళీ యుద్ధం చేద్దాము అని అనుకోవడంతో దశాననుడు ఒక మూర్ఖుడు. కాబట్టి వీళ్ళిద్దరూ మూర్ఖులు అనేటువంటిది ఒక చక్కని శ్లోకంలో చెప్తారు. అయితే రావణుడికి ఇది తెలిసిన తర్వాత కూడా అది ఒక ఆత్మ ఆధిజాత్యానికి సంబంధించిన అంశం. ఇక దాని యుద్ధంలో నుంచి మరలుతడం కానీ, సీతను తిరిగి అప్పగించడం కానీ జరగదు. మనం పౌరాణికంగా ఆలోచిస్తే సీతను అప్పగించడం ద్వారానే రాముడి ద్వారా రావణాసురుడి మరణం సంభవించాలి. ఎందువల్లంటే వాళ్ళు జయ విజయులే రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా పుట్టారు కాబట్టి. దానికి అనుగుణంగా రావణుడు అలా కావాలనే చేశాడు, సీతను తీసుకొని వచ్చాడు అనేటువంటి ఒక భావన కూడా కొందరిలో ఉంది. పౌలస్తి హృదయం అనే పేరుతో కాటూరు వెంకటేశ్వరరావు గారు రాశాడు. ఇంకా రాలేదేమిటి, ఇంకా రాలేదేమిటి, రావణులను చంపడానికి రావణుడు ఆందోళన పడుతున్నట్ట. ఇక ఇలా కాదు, ఎలాగైనా వచ్చేట్టు చేసుకోవాలి అని చెప్పి సీతను తీసుకొచ్చేస్తే తప్పనిసరిగా వస్తాడు అని సీతను తీసుకొచ్చాడు. అందువల్ల సీతను తీసుకొని రావటంలో రావణుడికి దురుద్దేశం ఏమీ లేదు, అందుకనే దూరంగా అశోకవనంలో పెట్టాడు అని కొందరు అభిప్రాయపడతారు. అంత మంచితనం ఏమీ లేదు రావణుడిలో. బ్రహ్మశాపం ఉంది కాబట్టి సీతని తాకుండా దూరంగా అశోకవనంలో పెట్టాడు కాబట్టి అంతేగాని రావణుడిలో అంత మంచితనం ఏమీ లేదు అని కొందరు అభిప్రాయపడతారు. కానీ మొత్తం మీద ఏంటంటే ఆ రావణుడికి ఆ సుగ్రీవుడికి ఉండేటువంటిది కపులు, ఆ కపిసేన రాముడికి. మరి వాళ్ళకేమి ఆయుధాలు ఉండవు, చెట్లు కర్రలు ఏవి దొరికితే తీసుకొని కొట్టాడు, రాళ్ళు రప్పలన్నీ తీసుకొని.
అటువంటి వాళ్ళని చూసి ఎందుకు భయపడాలి రావణుడు అంటే వనభంగం చతుష్వ ఆంజనేయ స్వామి చేసి వెళ్ళినటువంటి వనభంగాన్ని చూశాడు కాబట్టి అది చూసిన తర్వాత కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అంతేకాదు హనుమన్ నాటకం అనేటువంటి దానిలో శ్లోకం ఉంటుంది. అంగదుడు రావణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. వాడు అడిగాడు, రావణుడు అడుగుతాడు, కస్వం వానరా, నువ్వెవరివయ్యా అని అడిగాట. నేను రామరాజభవనే లేఖార్థ సంవాహక, నేను రాముడి దగ్గర నుంచి రాయబారిగా నీ దగ్గర ఉత్తరం తీసుకొని వచ్చాను అన్నాడు. యాత కుత్ర పురాగత హనుమన్ నిర్దగ్ధ లంకాపుర, అంతకుముందు ఒక ఆయన వచ్చాడు కదా హనుమంతుడు, మా లంకనంతా తగలబెట్టేశాడు కదా, ఆయన ఏమయ్యాడు, ఇప్పుడు నువ్వు వచ్చావన్నాడు. అప్పుడు అంగదుడు చెప్పేట, బద్ధో రాక్షస సూర్యునేది కపిభి సంతాడిత తర్జిత స వ్రీడార్థ పరాభవో వనమృగ కొత్తైతే దగ్గర అయితే ఏముందండి, అక్కడ తిరిగి రాగానే మా వాళ్ళంతా సిగ్గులే, సూర్యునేది కపిభి సంతాడిత సర్జిత స వ్రీడార్థ పరాభవో వనమృగ పుత్రైతే నగ్నాయతే. మీ దగ్గర నుంచి వచ్చాడు హనుమంతుడు, ఇక్కడ జరిగింది చెప్పాడు, ఇలా బ్రహ్మాస్త్రం చేత బంధింపబడ్డము అనేటువంటిది విని రావణుడు నన్ను బంధించాడు, నా తోక తగలబెట్టారు అంటే సిగ్గులేదట్లా, వాళ్ళు ఎవరో బంధిస్తే నువ్వు కట్టుబడ్డావా అని చెప్పి మేము తలా ఒక దెబ్బేసాము, వాడు సిగ్గుపడిపోయి ఎక్కడికి పారిపోయాడో కనిపించట్లేదండి అన్నాడు. అంటే ఇదేంటంటే ఆ హనుమంతుడిని చూసే రావణుడు గజగజ వణికిపోతూ నిర్దగ్ధ లంకాపుర, మొత్తం మా లంకనంతా తగలెట్టాడు అంటుంటే వాడినే తలా ఒక దెబ్బ వేసి పంపించేశారు, సిగ్గు లేదా అంటే వీళ్ళెంతటి వాళ్ళు అయి ఉండాలి. ఆ భయం రావణుడికి, సుగ్రీవుడికి ఉన్నది కపిసేన మాత్రమే అయినప్పటికీ ఆ భయం అలాగే ఉంటుంది. ఎందుకంటే అసలే కప్పులు, వాళ్ళు తలుచుకుంటే ఎటువంటి పరిస్థితికైనా సిద్ధపడిపోతారు. మరి ఎందుకంటే ఆంజనేయ స్వామి అంతటి వాడే మండోదరిని చూసి సీత అనుకొని కపిచేష్టలు చేసినట్టు వాల్మీకి వర్ణించాడు. సందర్శయన్ స్వాం ప్రకృతి కపీనం ఆస్ఫోటయామాస చుచుంబ పుత్యం ననంద చక్రీడ జగో జగామ స్తంభానోహన్ నిపపాత భూమౌ సందర్శయన్ స్వాం ప్రకృతి కపీనం. తన యొక్క కపిత్వాన్ని, కోతి లక్షణాలను ప్రకటిస్తూ తోక ముద్దు పెట్టుకున్నట్ట, దెబ్బలు దర్చుకున్నట్ట, స్తంభాలెక్కాట, దూకాడట. ఇవన్నీ చేసింది చిన్న చిన్న కోతులు, పిల్ల కోతులు కాదు, హనుమంతుడు. అందువల్ల హనుమంతుడికే తన స్వాభావికమైనటువంటి స్థితి గుర్తొస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాడు. అంతేకాదు వాళ్ళు వెళ్ళిపోతూ సీత కనిపించిందని ఆనందంలో వాళ్ళ మధువనాన్ని తగలెట్టేసుకున్నారు, మొత్తం నాశనం చేసుకున్నారు. కాబట్టి అనాలోచితంగా ఏ పని ఇది చేయొచ్చా చేయకూడదా అని చేయడంలో వాళ్ళు కప్పులే నిజంగా. ఏం చేస్తారు? హలో. కాబట్టి ఏం చేస్తారు అనేటువంటి భయం, వాళ్ళ తోటనే ఆ మధువనాన్ని నాశనం చేసేసారు. ఆ తోటమాలి వెళ్ళిపోయి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఇలా చేసేస్తున్నారు మీ వాళ్ళు అంటే, చేయనీలే, స్వేచ్ఛగా చేయని. ఎందుకంటే నైషాం అకృత కార్యాణం ఏవం విధ వ్యతిక్రమానస్య, వాళ్ళకు పని కానీ పూర్తి చేసుకొని రాకుండా ఉంటే ఇలాంటి అలర్ట్ చేయరు. కాబట్టి వాళ్ళు పని చేసుకొని వచ్చారు. దుష్ట సీత నసందేహో నజాన్యేన హనుమత, తప్పనిసరిగా సీత కనిపించిందే ఉంటుంది, హనుమంతుడే చూసి ఉంటాడు. అందుకే ఆ ఆనందంలో తోట నాశనం చేశారు. అది తప్పుగా పరిగణించక్కర్లేదు, వాళ్ళని అలాగే ఆనందించండి. కాకపోతే మేము త్వరగా రమ్మంటున్నామని మాతో చెప్పు అని చెప్పి మళ్ళీ తోట మళ్ళీ పంపించేస్తారు. కాబట్టి ఆ కప్పులు తలుచుకుంటే అలాంటి పనులు అంటే చెయ్యొచ్చా చేయకూడదా, యుద్ధాయి రాముడైతే ధర్మబద్ధంగా యుద్ధం చేయొచ్చు. రావణుడు అలసిపోయాడుంటే నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపు రా అని చెప్పాడు రాముడు. ఆ ధర్మ పద్ధతి ఈ కప్పులకు ఉండదు, అంత అనాలోచితంగా చేస్తాడు. కాబట్టి రావణుడు త్రికూట శిఖరం మీద ఉంటే సుగ్రీవుడు పని పాట లేకుండా ఎగిరి వెళ్ళిపోయి సొంత యుద్ధం చేసి వస్తాడు. ఇక్కడ యుద్ధము విశ్రాంతిగా ఉండేటువంటి సమయంలో రావణుడు అక్కడ త్రికోట శిఖరం మీద అక్కడ ఉన్నాడు. సుగ్రీవుడికి కనిపించాడు, ఒంటరిగా ఉన్నాడు, ఏదో చేసేసి వచ్చేద్దాం ఎగిరి వెళ్ళిపోయాడు రావణుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఇద్దరికే ద్వంద్వ యుద్ధం, 4 దెబ్బలు తిని వచ్చాడు.
కాబట్టి ఇలాంటి పరిస్థితి వాళ్ళది, కప్పలది. అందువల్ల వాళ్ళు అనుకుంటే లంకనైనా తగలబెట్టగలరు, లేకపోతే 4 దెబ్బలు తినైనా వెళ్ళగలరు, తమ తోటను తామైనా నాశనం చేసుకోగలరు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. అటువంటి కప్పులందరూ ఉన్నారు రాముడి పక్కన. అది రావణుడి భయం. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య భేదాన్ని కల్పించాలి. రాముడికి సుగ్రీవుడికి మధ్య కానీ భేదాన్ని కల్పించేస్తే, సుగ్రీవుడు నా వల్ల కాదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకో, రామలక్ష్మణులు ఇద్దరే మిగులుతారు. ఇక్కడ వాళ్ళు యుద్ధం చేసే అవకాశమే ఉండదు. అందువల్ల శుకుడు అనేటువంటి వాడిని పంపించి సుగ్రీవుడిని ప్రలోభపెట్టి యుద్ధంలో నుంచి తప్పుకునేట్టు చేయమని చెప్పి రావణుడు మిత్ర భేదాన్ని ప్రయోగిస్తాడు. శుకుడు అనేటువంటి వాడిని పంపిస్తాడు. కాకపోతే సుగ్రీవుడు ఆ మాటలు వినడు. వాడిని శుకుడిని తీసుకొని బంధిస్తే రాముడు అతన్ని వదిలిపెట్టేయమంటాడు, వెళ్ళిపోతాడు. అందువల్ల ఆ వంచనను ప్రయోగించాడు రావణుడు, మిత్ర భేదానికి ప్రయత్నం చేశాడు. అసలు ప్రారంభమే అనాలోచితమైనటువంటి చర్య. ఈ మూడింటిని మా పంచతంత్రాల్లో రావణుడు ప్రయోగిస్తే మిత్ర లాభాన్ని, సంధిని, విగ్రహాన్ని సఫలం చేసుకున్నాడు రాముడు. మిత్ర లాభము మొట్టమొదట సుగ్రీవుడితో స్నేహం. దానివల్ల వచ్చేటువంటి లాభం, సుగ్రీవుడు సుగ్రీవుల్లో ఇద్దరు ఉన్నారు, వీళ్ళలో ఎవరు తన వైపు ఉంటే మంచిది అనేటువంటిది తాను మానసికంగా ఆలోచన చేసి ఉంటాడేమో కూడా. అందులో సుగ్రీవుడిని మిత్ర లాభంగా చేసుకొని మిత్ర కార్యంగా వాలిని సంహరించి సుగ్రీవుడిని తన వైపు తెచ్చుకున్నాడు. అప్రయత్నంగా మరి ఒక మిత్రలాభం కూడా కలిగింది రాముడికి. అదేమిటి అంటే విభీషణుడు. ఈ విభీషణుడికి రావణుడు చేసినటువంటి పని నచ్చలేదు. సీతను తీసుకొని రావడం అనేటువంటి పని నచ్చలేదు. ఒకసారి చెప్పాడు 10 మందిలో, రాముడు పట్టించుకోలేదు. ఇంకోసారి ఒంటరిగా ఉండేటువంటి సమయంలో ఏకాంత మందిరంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ హితబోధ చేయడం ప్రారంభించాడు. సులభ సతతం రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పద్యస్య భక్త శ్రోతా చ దుర్లభ పురుష సులభ రాజన్. మనకు ఏదో ప్రియమైనటువంటి దానిలాగా మాటలు చెప్పేటువంటి ప్రియవాదులు చాలామంది ఉంటారు. అప్రియమైనా సరే మనకు మేలు చేసేటువంటి దాన్ని చెప్పేవాళ్ళు ఉండరు. నువ్వేమో అలాంటి వాళ్ళు ఇక్కడ ప్రహస్తుడు, ఇంద్రజిత్తు ఇలాంటి వాళ్ళంతా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇవంతా ఎంత రాముడైతే ఏంటి, గీముడైతే ఏంటి, ఇదంతా కూడా మన బలం ముందు బలా దూరే. ఆ మాటలు నచ్చుతున్నాయి రావణుడికి. అందువల్ల సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన, ప్రియంగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అప్రియమైనా సరే హితం కోరి చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువే ఉంటుంది. నేను చెప్తున్నాను ఆ రీతిగా వినమని విభీషణుడు అండకు బోధ చేస్తాడు. అయినా వినడు. వినకపోతే వినక తని తగలేస్తాడు, వెళ్ళిపో అంటాడు. వెంటనే 4 రాక్షసులతో కలిసి విభీషణుడు రాముడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రాముడు ఇంకా కిష్కింధలోనే ఉన్నాడు, సముద్ర తీరం దగ్గరనే. మిగతా కార్యక్రమాలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అప్పుడు వెళ్తాడు విభీషణుడు 4 రాక్షసులతో కలిసి తోడు తీసుకొని. వెళ్తే ఆ విభీషణుని మిగతా వాళ్ళందరూ బంధిస్తారు. బంధించి రాముడి దగ్గరికి తీసుకెళ్తారు. ఇతన్ని శిక్షించాలి, చంపేద్దామని ఒకడు, లేదు కాళ్ళు చేతి తిరక్కొద్దామని రకరకాల అభిప్రాయాలు చెప్తారు. ఇక్కడ శ్రీరాముడిలో ఉండేటువంటి ఆ ప్రజాస్వామిక తత్వం, ఒకడు వీళ్ళు తనకుండేది తాను తమ్ముడు, మిగతా వాళ్ళందరూ కూడా సుగ్రీవుడు అతని సేన. అలాంటప్పుడు విభీషణుడు ఎవడో వచ్చాడు అంటే వెంటనే అలాగే వచ్చేసేయని చెప్పి తీసుకుంటే శ్రీరాముడు గారిని స్వీకరిస్తే సుగ్రీవుడి మనస్సు నొచ్చుకోవచ్చు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాడిని దగ్గర తీస్తావా అనేది ఇప్పుడు రోజు రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి వాతావరణమే ఏర్పడిపోతే సుగ్రీవుడి కోపం రావచ్చు. విభీషణుడు ఎంతవరకు విశ్వసనీయుడో తెలియదు. పోనీ విభీషణుడు వచ్చింది 4 రాక్షసులను తీసుకొని, 4 వీళ్ళు కలిపితే 5. ఈ 5 నమ్ముకొని ఇంతమందిని సుగ్రీవ సేన దూరం చేసుకుంటాడా? అందువల్ల
బహిరంగ చర్చ పెట్టేస్తాడు, అందరినీ కూర్చోబెట్టి మరి సుగ్రీవుడిని విభీషణుని స్వీకరించడమా కాదా చెప్పండి, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పండి అంటే అందరూ అన్ని అభిప్రాయాలు చెప్తారు. దాదాపు అందరూ కూడా ఇతన్ని వదిలివేయడం కాదు, బంధించవలసినదే, శిక్షించవలసినదే అనే అభిప్రాయాన్ని చెప్తారు సుగ్రీవుడు, అంగదుడు అందరూ కూడా. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్పేటువంటి అభిప్రాయం ఏంటి? విభీషణుడు నీ దగ్గరికి వచ్చినది ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యావృత్తంచ రావణం వాలినంచ హతం శ్రుత్వా సుగ్రీవంచాభిషేచితం రాజ్యం ప్రార్థయమానస్తు బుద్ధిపూర్వమిహాగత. ఓకే, ఆరు ముక్కలు చాలా స్పష్టంగా ఒక వాస్తవికతను అర్థంలో చూపించినట్టు పెట్టాడు. ఉద్యోగం తమ సంప్రేక్ష్య నీ ప్రయత్నాన్ని చూశాడు. రావణుడు మిథ్యా ప్రవృత్తి, అసంబద్ధంగా ప్రవర్తించడాన్ని చూశాడు. నువ్వు వాలిని చంపావు అని విన్నాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశావని విన్నాడు. తాను కూడా రాజ్యాన్ని కోరుకుంటూ బుద్ధిపూర్వకంగా నీ దగ్గరికి వచ్చాడు కాబట్టి స్వీకరించాడు. మనమేమో విభీషణుడు చాలా ధర్మాత్ముడయ్యి రాముడిలో ఉండేటువంటి ధర్మాన్ని చూసి ధర్మాన్ని ఆశ్రయించడమే గొప్ప అని చెప్పి రాముడి దగ్గరికి వచ్చేసాడు అని మనం కథ చెప్పుకుంటుంటాం. ఎంత మంచివాడో విభీషణుడు. అంతకాదు కేవలం స్వార్థంతో రాజ్యం కోసం నువ్వు వాలిని చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశావనేటువంటి విన్నాడు. కాబట్టి తనకు కూడా రాజ్యం కావాలి, అన్నను చంపి తనకు కూడా పట్టాభిషేకం చేస్తావని వచ్చాడు విభీషణుడు. కాబట్టి వాడిని తీసుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది లేదు అన్నాడు. ఈ మాట అనేది మామూలు వ్యక్తి కాదు, హనుమంతుడు. కాబట్టి దానికి ప్రామాణికత్వం వస్తుంది. మన పుస్తకాలు చదవకుండా, సరిగా ఆలోచించకుండా రకరకాలుగా మనం చెప్పుకోవడం అనేటువంటిది మనకు ఆనవాయితీ అయిపోయింది. విభీషణుడు ఏమంత ధర్మబుద్ధితో రాలేదు రాముడి దగ్గరికి. తన రాజ్యసిద్ధి కోసంగా రావణుడిని చంపి తాను రాజు కావచ్చు, వారిని చంపి సుగ్రీవుడిలాగా అని వచ్చాడు. ఆ మాట చెప్పింది మనకు ఆరాధ్యతమైనటువంటి ప్రతినిత్యము పూజించేటువంటి ఆంజనేయ స్వామి, మామూలు వ్యక్తి కాదు. సో మనం ఆంజనేయ స్వామి మాటను గౌరవిద్దామా, మన మాటను గౌరవించుకుందామా? మనకే తెలియనిస్తుంది. అందువల్ల విభీషణుడు అలా రావడం అనేటువంటిది శ్రీరాముడికి లాభించింది. తాను అప్రయత్నంగానే మిత్రభేదం జరిగింది. రావణుడు విభీషణుడు విడిపోయాడు. శత్రువుల్లో కలహాలు వచ్చే కొద్దీ కూడా మిగతా వాళ్ళకు చాలా అనుకూలంగా ఏర్పడుతుంటుంది. ఎప్పుడూ కూడా మన శత్రువులను ఒంటరిగాను ప్రశాంతంగాను ఉండనివ్వకూడదు అనేటువంటిది పరిపాలనలో ఒక ప్రాథమికమైనటువంటి అంశం. ఎప్పుడైనా సరే పరిపాలన చేస్తుంటే దేన్నైనా ఓ చిన్న పాఠశాల కానీ కళాశాల కానీ ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. అప్పుడు మనం నిశ్చింతగా ఉంటాం. వాళ్ళని ప్రశాంతంగా ఉండనిస్తే ఏదో ఒక ఆలోచనలు చేస్తుంటారు. వాళ్ళందరినీ కలిసి ఉండనివ్వకూడదు. ఇవన్నీ కూడా రాజనీతికి సంబంధించిన అంశాలు. ఇక్కడ కూడా ప్రవృత్తం అవుతున్నటువంటిది రాజనీతే. రాముడు రాజనీతిలో కూడా ఆరితేరినటువంటి వాడు ఆంజనేయుడితో సహా. అందువల్ల విభీషణుడు వచ్చింది రాజ్యం కోసమే. విభీషణుని స్వీకరిద్దాము, మనకు వచ్చిన సమస్య ఏమీ లేదు అని చెప్పి స్వీకరించారు. అప్పుడు అన్నాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచితే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. మన 12వ తేదీ దీని గురించి మాట్లాడుకున్నాం. కొంత ఒక్కసారి నన్ను ఆశ్రయిస్తే నేను సర్వభూతాలకు కూడా అభయమిస్తాను. నీవాణ్ణి అంటూ కానీ ఆశ్రయిస్తే వెంటనే నేను దగ్గరకు తీసుకుంటాను అని రాముడు అన్నాడు అంటాము. ఒక్కసారి అలా అనేకనే ఏ పనులు చేసినా కాపాడుకుంటూ పోతామా? కాపాడుకుంటూ పోవాలన్నా? కాదు, అక్కడ మళ్ళీ ధర్మ ప్రవర్తన అనేటువంటిది కావాలి. మన 12వ తేదీ కొద్దిసేపు మాట్లాడు. కాబట్టి ఆ కోణంలో నుంచి విభీషణుడు రాముడికి దగ్గరయ్యాడు. రావణ విభీషణుల యొక్క విభేదం అంటే ముగ్గురు తమ్ముల్లో ఒకడు ఇష్టం లేకుండా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. రెండవ తమ్ముడు విభీషణుడు సాక్షాత్తుగా దూరంగానే వచ్చేసాడు. శత్రుపక్షంలో చేరాడు, తటస్థంగా ఉండలేదు. బలరాముడు అయితే అప్పుడు భారత యుద్ధంలో తటస్థంగా ఉన్నాడు. నాకు ఈ యుద్ధంతో సంబంధం లేదు, నేను తీర్థయాత్రకు పెడతానన్నాడు.
విభీషణుడు అలాగా శత్రుపక్షంలోకి వచ్చి చేరాడు. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది యుద్ధం యొక్క ప్రణాళికలు. ఏం చేయాలి. ఆ సముద్రానికి సేతువును కట్టడము అనేటువంటి సూచన కూడా విభీషణుడు ఇచ్చింది. ఆ విభీషణుడి సూచన మేరకు సముద్రుణ్ణి ఒక్కసారిగా బెదిరించి ఆయన దారివ్వగానే అనుకూలం చేసుకొని లంకలో ప్రవేశిస్తారు విభీషణుడితో సహా. ఈ సందర్భంలోనే అక్కడ రావణుడు వీళ్ళను విడదీయడం కోసంగా శుకుడిని పంపించడము, ప్రహస్తాదులతో సంభాషణ, ఇదంతా జరిగిపోతుంది. తన ప్రణాళికలు తాను వేసుకుంటాడు. ఇద్దరు అలా సిద్ధపడిన తర్వాత అంగదుడిని మళ్ళీ రాయబారాన్ని పంపిస్తాడు రావణుడి దగ్గరికి. ఇప్పటికైనా సీతని వదిలేస్తే, సీతను మాకు అప్పగిస్తే తిరిగి వెళ్ళిపోతాం. ఇక్కడ కొందరికి అనుమానం, అంగదుడిని ఎందుకు పంపించాడు? రావణుడు విభీషణుడు ఘర్షణ పడ్డప్పుడు తను సీత రావణుడి దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ రాయబారానికి రాజీకి అంగదుడిని పంపించాడు కదా, మరి ఆ పని సుగ్రీవుడి ద్వారా వాళ్ళ దగ్గరికి ఎందుకు రాయబారాన్ని పంపలేకపోయాడు? సుగ్రీవుడు చెప్పగానే విని వాళ్ళని చంపేస్తానన్నాడు కదా, అప్పుడు వాళ్ళ దగ్గరికి కూడా ఒక రాయబారం పంపించి ఉండొచ్చు కదా. ఏంటి నువ్వు మీ ఇద్దరు సఖ్యంతో ఉంటారా, లేదా నువ్వు లొంగిపోతావా, నన్ను చెరి తీసుకోమంటావా అని ఎందుకు పంపలేదు అని కొందరికి అనుమానం వస్తుంటుంది. ఈ అంగదుడిని పంపిన కారణంగా అక్కడ కూడా రాజనీతి ఇందాక చెప్పింది. వాలి సుగ్రీవుల్లో ఒకరు తన యొక్క అదుపులో ఉండాలి. వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సీత లేదు గీత లేదు పోంటే కోరితే చోటు తెచ్చుకున్నట్టే కదా. అప్పటికీ ఆ సుగ్రీవుడు తన యొక్క తోక ఊపాడు. వాలిని చంపి రాజు చేసిన తర్వాత కొంచెం తోక ఊపాడు. వెళ్ళి లక్ష్మణుడు చాలా తీవ్రంగా కోపడితే తప్ప మళ్ళీ చైతన్యంలోకి రాలేదు. అటు ఆ ఒంటరిగా రాజ్యం పొందిన తర్వాత కూడా సుగ్రీవుడు అలా ప్రవర్తిస్తే ఆ వాలి సుగ్రీవులను మళ్ళీ గెలిపేస్తే రాయబారం ఏదో పేరు పెట్టి ఈతాను అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడమే. సీత గురించినటువంటి ప్రశ్నే ఉండదు. లేదు అసలు సీత కాదు, ముందు నీ అయోధ్య మీదకే మేము వస్తామంటే వాళ్ళిద్దరు. వాలి సామాన్యుడు కాదు కదా, ఏం చెప్తాడు రాముడికి? నాతో ఒక్క మాట కానీ చెప్పుంటే ఆ రావణుడిని జుట్టు పట్టి తీసుకొచ్చేవాడిని కదా, నీ సీత నీకు ఇప్పించేవాడిని కదా, నాతో ఎందుకు కూడా నన్ను చంపే ప్రయత్నం ఎందుకు చేసావు అని. అది జరిగింది. చిన్నప్పుడు రావణుడిని అలాగే చేశాడు వాలి. రావణుడు వాలిని ఏదో పరాభవిద్దాము అని చెప్పి ఆయన తూర్పు తీరంలో సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే వెనక్గా వెళ్ళి పట్టుకున్నట్ట. వాళ్ళు అలాగే చేతులు నొక్కేసి పైకి ఎగిరి 4 సముద్రాల్లో తన కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని తిరిగి నగరానికి వచ్చి అప్పుడు చేతులు తీశాడు. అప్పుడు కింద పడ్డాడు రావణుడు. సో రావణుడికి వారి యొక్క శక్తి ఎంతో తెలుసు. నాతో మాట మాత్రంగా చెప్తే వాడినే తీసుకొని వచ్చి నీ సీతను ఇప్పించేవాడిని కదా, మరి నన్ను ఎందుకు చంపావని వాళ్ళు అడుగుతారు. అందువల్ల అంత శక్తి ఉన్నది వారికి. ఇంత కోచేష్టాలు సుగ్రీవుడివి. వీళ్ళిద్దరూ కలిశారనుకో తన పరిస్థితి ఏమవుతుందో. కాబట్టి ఇప్పుడేంటి, సుగ్రీవుడికి రాముడి విషయం తెలిసింది. వాళ్ళని కూడా చంపగలిగిన వాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకపోతే ఏమైనా జరగచ్చు అని. వాళ్ళిద్దరిలో ఒకరు తన దగ్గర ఉండాలి. ఇది రాజనీతిలో ఉండేటువంటి అంశం. రాజనీతిలో శక్తివంతులు ఏ ఇద్దరు కలవకూడదు. కలిసేటట్టుగా ఉంటే మూడో వాడికి ప్రమాదం. కాబట్టి వీలైనంత వరకు విడగొట్టే ప్రయత్నమే చేస్తాం. కాబట్టి ఇక్కడ కారణం ఏంటంటే రాముడు అక్కడికి వెళ్ళిన తర్వాత అంతవరకు ముఖాముఖి ఏమి సంభాషణ జరగలేదు కదా. రాముడికి ముఖాముఖి అంటే రాయబారి ద్వారా కానీ కనీసం హనుమంతుడు వచ్చింది సీత ఉందా లేదా అని వెతకడానికే కానీ రావణుడితో మాట్లాడటానికి కాదు. కాకపోతే కాకతాళీయంగా మాట్లాడడం జరిగింది. ఊరికే ఒకసారి అదంతా ఊరికే వెళితే ప్రయోజనం ఏముంది, నా శక్తిని చూపించి వెళ్తాను ఆంజనేయుడు అనుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సంభాషణే కానీ లేకపోతే సీతను చూసి వెళ్ళిపోయేవాడు ఆంజనేయుడు. అందువల్ల రాముడి ద్వారా రావణుడికి ఇంతవరకు ప్రత్యక్షంగా ఒక్క సందేశం కూడా వెళ్ళలేదు. రాజనీతిలో ఇదొకటి. ఒకసారి అవకాశం ఇవ్వాలి ఎదుటి వ్యక్తికి.
రాజీ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి, రాయబారం జరగాలి. అప్పటికీ మాట లేకపోతే ఘర్షణ. కృష్ణుడు చేసింది అదే కదా, అయినను పోయి రావాలి హస్తునకు అన్నాడు. సుయోధనుడు మాట వింటని తెలుసు, అయినా సరే ఒకసారి వెళ్ళి చెప్పి రావాలి. కేవలం 5 గుళ్ళు ఇచ్చినా చాలు అని అంత దీనంగా కూడా అడిగాడు. అది రాజనీతిలో భాగం, అలా అడగాలి. అందుకని రాముడు అంగదుడిని పంపించాడు రావణాసుడి దగ్గరికి. వినలేదు, అంగదుడు వచ్చేశాడు. కాబట్టి మిత్ర లాభం, మిత్ర భేదం అప్రయత్నంగానే ఏర్పడే మిత్ర లాభం సిద్ధించింది రాముడికి. సంధికి ప్రయత్నం చేశాడు, సంధికి రాముడు అంగీకరించలేదు. మరి మిత్రలాభం మిత్రభేదం సంధి అయిపోయిన తర్వాత మిగిలింది విగ్రహం. విగ్రహం అంటే యుద్ధం ఒకటి. ఆ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో మనకు చిన్న చిన్న అంశాలు తీసేస్తే కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు: ఇంద్రజిత్తుతో యుద్ధము, కుంభకర్ణుడితో యుద్ధము, రావణుడితో యుద్ధం. ఇంద్రజిత్తుతో మొట్టమొదటి యుద్ధంలో రామలక్ష్మణులు మూర్ఛ, నాగాస్త్రంతో రామలక్ష్మణులు మూర్ఛ పొందేటువంటి స్థితిని కల్పిస్తాడు ఇంద్రజిత్. నాగాస్త్రం వేస్తాడు, రాముడు లక్ష్మణుడు మూర్ఛకు లోనవుతారు. ఆ సన్నివేశాన్ని సీతను తీసుకొని వచ్చి చూపిస్తారు. చూడు, నీ భర్త, నీ మరిది ఇలా నిశ్చేతంలో పడి ఉన్నారు, వాళ్ళని నమ్ముకొని నువ్వేదో ఆశలు పెట్టుకొని ఉన్నావు అని చెప్పి సీతను తీసుకొని చూపిస్తారు. అలా ఇంద్రజిత్తు యొక్క నాగాస్త్రం చేత బంధింపడినటువంటి వాళ్ళిద్దరినీ మళ్ళీ విడిపించినటువంటిది గరుడు. నాగానికి గరుడు శత్రువు కాబట్టి గరుడు వచ్చి నాగాస్త్రం నుంచి ఆ రామలక్ష్మణుడు విడిపిస్తాడు. కాబట్టి అంత తేలిగ్గా ఏమీ రాముడు రావణుడిని గెలవలేదు, చాలా కష్టపడ్డాడు. రెండవ సందర్భంలో ఇంద్రజిత్తు రామలక్ష్మణులను దాదాపు పడగొట్టేశాడు. ఆ పడగొట్టిన పరిస్థితి ఏమైందంటే కపిసేన మొత్తం కూడా నిశ్చేతంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అలా వెతుకు చూస్తున్నారట ఈ సుగ్రీవుడు, అంగదుడు, వాళ్ళు ఎవరో మిగిలిన వాళ్ళు, ఆయన ఒకరిద్దరు ఉన్నారు. చూస్తుంటే జాంబవంతుడు చూసి హనుమంతుడు ఎలా ఉన్నాడు అని అడిగట మొట్టమొదటి. ఆయన బాగుంటే మనమంతా బాగున్నట్టే, ఆయన లేకపోతే మనము లేనట్టే. అప్పుడు వీళ్ళందరూ చూస్తే ఆంజనేయ స్వామి ఇంకా చేతల్లోనే ఉన్నాడు, కొను ఊపిరితోనే ఉన్నాడు. అతన్ని స్వస్థత చేకూర్చి వెళ్ళి సంజీవని ఔషధం తీసుకొని రమ్మంటాడు. ఆంజనేయుడు వెళ్తాడు, అక్కడ ఔషధాలను గుర్తుపెట్టలేక పర్వతాన్ని మొత్తం తీసుకొచ్చేసాడు. అంత శక్తి అంటే భౌతికంగా అంత శక్తి ఉంది కూడా, వాటిని గుర్తించడం అనేటువంటిది కూడా ఈరోజు కూడా మనకు ఆయుర్వేద ఔషధాలు గుర్తించడం అనేటువంటిది చాలా కష్టమే. మన ఇంట్లోనే ఉంటాయి చాలా మొక్కలు, అవి మందు రోజు మనకు తెలియదు. ఆ నేల ఉసిరి మన ఇంట్లోనే ఉంటుంది, ఆ జాండీసు పనిచేస్తుందని మనకు తెలియదు. హిమాలయన్ వాడు బిళ్ళలు చేసిస్తే అది తీసుకొచ్చి మింగుతుంటాం. ఇట్లా చాలా ఔషధాలు మన ఇంట్లోనే ఉంటాయి, కానీ ఆ ఔషధాలు మనకు తెలియదు. కాబట్టి ఆంజనేయులు కూడా గుర్తించలేక సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చేస్తాడు. మళ్ళీ వీళ్ళందరినీ కూడా సచేతనులను చేసేయగలరు. ఆ తరువాత లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపేస్తాడు అంజలికాస్త్రంతో. ఆ తర్వాత రాముడు కుంభకర్ణుని చంపేస్తాడు. వీళ్ళిద్దరికీ కూడా మరణం అయిపోయింది. ఇక ప్రధానమైనటువంటి వ్యక్తి రావణుడు. ఇక్కడ మనకేంటంటే ఆ రావణుడి విషయంలో చాలా యుద్ధం జరిగిందని, అతను ఎప్పటికి చనిపోతుంటే ఆ కడుపులో ఏదో అమృత భాండం ఉంటుంది, దాన్ని బద్దలు కొడితే కానీ చచ్చిపోవడం అని చెప్పారని, ఇవన్నీ కట్టుకథ. వాల్మీకి రామాయణంలో అలాంటి కథలేమీ ఉంటాయి. యుద్ధం చాలా ఘోరంగా భీకరంగా జరుగుతుంటుంది. రాముడు కూడా అలసిపోయేంత భీకరంగా. అప్పుడు ఆదిత్య హృదయం మనం కూడా చాలామంది పారాయణ చేస్తుంటారు. అగస్త్యుడు చెప్పినటువంటి ఆదిత్య హృదయంతో రాముడు శక్తిమంతుడు అవుతాడు. మాతలి వస్తాడు, ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి అని సూచన చేస్తాడు.
సో రాముడి మీద మాతల యొక్క సూచన మేరకు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే ఆదిత్య హృదయాన్ని జపించి అప్పుడు రావణుడి మరణము జరిగిపోతుంది. సో ప్రధానమైనటువంటి ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, రావణుడు ఇటు విభీషణుడు ఇటువైపు వచ్చేసినాడు. కాబట్టి ఆ ముగ్గురు సంహరించే లోపు మిగతా వాళ్ళందరూ కూడా చచ్చిపోయింటారు, చిన్న రాక్షసులు. మరి ఇంత యుద్ధంలో మరి కపులు చచ్చిపోలేదా ఎవరు? యుద్ధము అనగానే రెండు పక్షాలకు నష్టము ఉంటుంది. అంతిమ విజయం ఎవరికో ఒకటికే ఉంటుంది, కానీ నష్టం ఇద్దరికీ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని సందర్భాన్ని. ధర్మరాజు విషయంలో చూసాం. ధర్మరాజు గెలిచాడనే తప్ప ఎవరూ మిగిలిన పరిస్థితులు. అంతఃపుర స్త్రీలు శ్రీపర్వంలో ఏడవడానికి తప్ప ఇక దేనికి పనికి రాకుండా యుద్ధంలో గెలిచాడు ధర్మరాజు. సో యుద్ధము అనగానే లాభ నష్టాలు రెండూ ఉంటాయి. మరి కపిసేనకేం నష్టం కలగలేదా? కప్పులు ఎవరు చనిపోలేదా? వీళ్ళ గురించే చెప్పుకుంటామంటే కప్పులలో సుగ్రీవుడి సేనలో కూడా చాలామంది చనిపోయారు. కాకపోతే ఇంద్రుడు చివరకు వచ్చి అమృతాన్ని కురిపించి వాళ్ళందరినీ బతికించేస్తాడు. ఆ యుద్ధంలో చనిపోయిన కప్పులందరినీ కూడా గెలిపిస్తాడు, మళ్ళీ బతికిస్తాడు. అంటే ఒక్క ప్రాణి నష్టం కూడా జరగకుండా రాముడు గెలిచినట్టయిందట. ఆ గెలవడం అనేటువంటిది ధర్మానికి, ధర్మ విజయానికి సంకేతంగా రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ఈ రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి మాట కూడా ఎవరో రాముడు అంటే చాలా ఇష్టం ఉండేటువంటి భజన పనులు అన్న మాటలు కాదు. రాముడి శత్రువులైనటువంటి వాడు ఒకరు మారీచుడు, శత్రుపక్షం వాడు. తర్వాత ఈ సుఖసారణులు అనేటువంటి వాళ్ళిద్దరిని పంపిస్తాడు రావణుడు. రాముడి యొక్క సైన్యం యొక్క పరిస్థితిని చూసి దాని గురించి నివేదిక ఇవ్వమని. ఆ సుఖసారణులు పరిశీలిస్తుంటే వాళ్ళని పట్టుకుంటారు సుగ్రీవాలు. పట్టుకున్న తర్వాత వీళ్ళు ఇలా మన సైన్యం యొక్క లోతుపాతులు లోగుట్టంతా తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళను శిక్షించాలి. అప్పుడు రాముడు ఏం చేశాడంటే వాళ్ళు కేవలం కోడుతూ ఇంకొకరు పంపితే వచ్చిన వాళ్ళే కానీ స్వతంత్రంగా వాళ్ళకి ప్రవృత్తి లేదు. వాళ్ళు స్వతంత్రంగా విధి నిషేధాలు లేవు, ఇతరుల పంప మేరకు వచ్చిన వాళ్ళు. కాబట్టి వీళ్ళు మొత్తం సైన్యాన్ని చూశారో లేదో మీరు దగ్గర ఉండి మొత్తాన్ని చూపించి పంపించండి అంట. అంటే అంత ధర్మస్వరూపుడు రాముడు. అంతేకాదు అంత తెలివైన వాడు కూడా. ఇలా ఒకసారి చూస్తే ఓమ్మో ఇంత శక్తి ఉందా, ఇంత సైన్యం ఉందా అనుకొని రావణుడు భయపడతాడు. శత్రువును కొట్టడంలో మొదటి దెబ్బ ధైర్యం మీద కొట్టాలి. పిరికి వాడికి ఒక్కసారి కానీ పిరికితనం మనలోకి ప్రవేశిస్తే అక్కడి నుంచి మనకు మనమే వెనక్కు తగ్గిపోతాం, మనకు మనమే కూడా ఓటమి తెచ్చుకుంటాం, మనకు మనమే బలహీనపడతాం. అందువల్ల తన సైన్యాన్ని చూసి ఒక్కసారి పిరికితనం కలిగితే రావణుడికి ఆ శక్తి సన్నగిల్లడం ప్రారంభమవుతుంది. భీషోస్మాత్ వాత అప్పవతే భీషోదేతి సూర్య భీషోస్మాత్ మృత్యు ఇంద్రశ్చాగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమహాని. ఈ సూర్యుడు తిరగడం కానీ గాలి తిరగడం కానీ ఆ పరమాత్మ నుంచి భయపడేనట. అస్మాత్ భీత వాత భవతి. కాబట్టి భయము అనేటువంటిది ఒకటి ఉంటే సరిగా ప్రవర్తించేందుకు సహకరిస్తుంది. అదే భయానికి కారణమైనప్పుడు తనంతట తాను డీలా పడిపోయేందుకు కూడా కారణమవుతుంది. అందుకని మొత్తం సైన్యాన్ని చూపించి పంపించమన్నాడు. ఒకవైపు ధర్మబద్ధత, ఇంకోవైపు రాజకీయ చతురత, రెండు కలిసి అక్కడ ప్రయోగించాడు రాముడు. వాళ్ళు చెప్తారు రావణుడితో రామో విగ్రహవాన్ ధర్మ. అందువల్ల ధర్మానికే విజయం లభించినట్టయింది. ఆ చివరకు మరణించినటువంటి కప్పులందరినీ కూడా ఇంద్రుడు చివరిలో అమృతం కురిపించి బతికిస్తాడు. ఇది రెండవ భాగం యుద్ధానికి సంబంధించింది. యుద్ధ పూర్వరంగము యుద్ధం అయిపోయింది. యుద్ధానంతర స్థితి ఒకటి ఉంది. ఇది కొంచెం బాధాకరమైనదిగా చర్చా విషయకంగా ఉంటుంది. యుద్ధం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక శ్లోకం ఉంది. ఇది కూడా రామాయణంలో లేదు, రామాయణంలో ఉందని చాలామంది చెప్తుంటారు.
అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ లోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇంత జరిగిన తర్వాత ఆ సంపద అంతా తమ వశమైన తర్వాత, తమ వశమంటే లంకలో విభీషణుడికి పట్టాభిషేకం జరిపిస్తాడు. అయినా విభీషణుడు తన సామంతుడే కదా, అక్కడ తన యొక్క అధికారంలో ఉండేవాడే. లంక సుసంపన్నంగా ఉంది, ఇక్కడే ఉండిపోదాం అన్నట్ట లక్ష్మణుడు రాముడితో. అప్పుడు రాముడు అపి స్వర్ణమయ్యే లంక నమే లక్ష్మణ రోచతే, ఈ లంకలో ఇంత స్వర్ణం ఉన్నా ఇది బంగారుమయమైనప్పటికీ నాకు నచ్చదు, ఎందువల్లంటే జనని జన్మభూమి స్వర్గం కంటే గొప్పది అన్నాడట రాముడు. ఈ శ్లోకాన్ని తీసుకొని మనం రామాయణంలో లేదు, పాపం వాల్మీకి చెప్పలేదు, మరొకడు ఎవరో చెప్పలేదు, ఎవరు చెప్పారో తెలియదు కూడా. రాముడు చూసావా ఎంత గొప్పవాడో, రాముడికి ఎంత జన్మభూమి మీద ప్రేమ ఉందో, దేశభక్తి ఎంత ఉందో రాముడికి, మనకు కూడా అలాగే ఉండాలి. పాప శ్లోకం రాసిన వ్యక్తి ఎవరో చాలా బాగా రాశాడు. నాకు ఒక చిన్న అనుమానం, రాముడిని గొప్పవాడిని చేయబోయి లక్ష్మణుడిని పాడు చేయలేదు. భార్యను కూడా వదిలిపెట్టి 14 సంవత్సరాలు వీళ్ళెంటబడి సేవలు చేసి అంత త్యాగబుద్ధితో ఉండేటువంటి లక్ష్మణుడు ఈ బంగారానికి ఆశపడతాడా? వాల్మీకి కానీ ఈ శ్లోకం వింటే ఏమైపోయేవాడు? ఈ రాజు లక్ష్మణుడి పాత్రను ఎంత కిందికి లాగాడు, కొంగ తీశాడు, దిగజార్చాడు. మనకి ఇలా జరుగుతుంటే సాహిత్యంలో ఒకటి గొప్పవాడిని చెప్పి ఇంకోటి తెలియకుండా ఇంకోటి పాటు చేసేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శ్లోకం వాల్మీకి రాసే అవకాశమే లేదు. రాముడిని గొప్పవాడిని చేయబోయి లక్ష్మణుడిని కిందకు దించాల్సినటువంటి అవసరం లేదు. అది దీనిలో లేనటువంటి ఓ శ్లోకం. అలాగే మనకు సేతు కట్టినప్పుడు ఉడత వచ్చి సహాయం చేసింది అనేటువంటి ఒక కథ కూడా కనిపిస్తుంది. అది కూడా వాల్మీకి దగ్గర ఉండదు. ఇందాక చెప్పుకున్నట్టుగా కడుపులో అమృత భాండము, అది కూడా వాల్మీకిది కాదు. ఇప్పుడు ముగింపులో ఇది వాల్మీకిదేనా అని అనుమానం కలిగేటువంటిది వాల్మీకి దేవుడు. యుద్ధం అయిపోయిన తరువాత జరిగినటువంటి సంఘటన ఒకటి ఏంటంటే, సీతను తీసుకొని వస్తారు వాళ్ళు. సీతను తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు రాముడు సీతతో ఏమంటాడు అనేటువంటిది నా మాటల్లో కాకుండా ప్రత్యక్షంగా ఆ సంఘంలో ఉండేటువంటి మాటల్లో వింటాం. ఎందువల్లంటే నేను చెప్తే నేనే ఎక్కువ చెప్తున్నానేమో అనేటువంటి భావన మీకు కూడా కలగచ్చు. వాల్మీకి చెప్పినటువంటి మాటలు చూద్దాం. రక్షతాతు మయా వృత్తం అపవాదంచ సర్వతః ప్రఖ్యాతస్య ఆత్మవంశస్య న్యంగంచ పరిమార్జిత ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢ. తద్గచ్చ త్వానుజేనేద్య తద్గచ్చత్వానుజేనేద్య త అనుజానే అద్య యథేష్టం జనకార్దచే ఏతా దశ దిశో భద్రే కార్యమస్తి నతే త్వయా కఃపుమాంస్తు కులే జాతః శ్రియం పరగృహోచితం తేజస్వి పునరాదత్యాత్ సుహృల్లాభేన చేతస రావణాంక పరిక్లిష్టాం దృశం దృష్టేన చక్షుషా కథం త్వాం పునరాదద్యాం కులం వ్యపదితాస్ చెప్తున్నాడు చూడండి. రక్షతాతు మయా వృత్తం అపవాదంచ సర్వతః ప్రఖ్యాతస్య అస్య వంశస్య న్యంగంచ పరిమార్జిత చాప్త చారిత్ర సందేశ మమ ప్రతిముఖే స్థిత. నిన్ను నేను కాపాడాను, రావణ్ణి చంపాను అంటే ప్రఖ్యాతస్య ఆత్మవంశస్య ప్రసిద్ధమైనటువంటి మా వంశం యొక్క మర్యాదను నిలుపుకోవడం కోసంగా ఏర్పడినటువంటి చివరకు భార్యను కూడా కాపాడుకోలేడా శ్రీరాముడు అనేటువంటి అపవాదాన్ని తొలగించుకోవడం కోసంగా నేను
నేను రావణుడిని చంపాను, అంతేగాని నీ కోసం కాదు. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతుర సేవ ప్రతికూలాశి. నువ్వు ప్రాప్త చారిత్ర సందేహ, నీ శీలం మీదే సందేహాన్ని కలిగించుకున్నావు. నువ్వు నా ఎదురుగా నువ్వు ఉంటే ఎలా ఉంది అంటే నేత్రాతురస్య ప్రతిముఖే దీప ఇవ, కళ్ళు ఏదో మసకలకు చెదిరినటువంటి వాడికి, కళ్ళ రోగం ఉండేటువంటి వాడి ఎదురుగా దీపం పెట్టినట్టుంది, చూడలేము. అందువల్ల నువ్వు నా ఎదురుగా ఉంటే నేత్రరోగం ఉండేటువంటి వాడి ముందు దీపం పెట్టినట్టుంది. నువ్వు ప్రాప్త చారిత్ర సందేహ, నీ శీలానికి సంబంధించినటువంటి సందేహం ఏర్పడింది. అంతేకాదు తద్గచ్చ త్వానుజానేద్య, నిన్ను నేను ఇప్పుడు అనుమతిస్తున్నాను. తద్గచ్చ, నువ్వు వెళ్ళిపో. యథేష్టం, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో. దిక్షు దశ దిశ కార్యమస్తి, ఈ 10 దిక్కుల్లో నువ్వు ఎటైనా వెళ్ళిపో, నేను నీకు అనుమతిస్తున్నాను. విచిత్రం కాకపోతే వదిలిపెట్టదలుచుకున్నవాడు అనుమతి ఎందుకండి? కొట్టదలుచుకుంటే పరిమితులు ఇవ్వడమా మాండమా, కానీ వదిలేదలుచుకుంటే అనుమతి ఏమిటి? ఆ వేటిపోతుంది. అంతేకాదు అక్కడికి ఆగలేదు. కప్పు మాంస్తు కొలే జాత స్వీయం పరఘోషితం తేజస్వి పునరాదద్యాత్ సుహృల్లోభేన చేతస. ఎవడు, ఏ మగవాడు పరగృహంలో ఉన్నటువంటి స్త్రీని తీసుకొని వచ్చి మళ్ళీ స్వీకరిస్తాడు? దీన్ని తీసుకొని మనకు లవకుశ సినిమాలో ఆయన పాట రాస్తాడు. ఎర్రి రాముడు అంటే వండి కాదులే, గొప్ప శౌర్యమైన ఎంట పుట్టినానులే, అగ్గిలోన పడ్డా నువ్వు బుగ్గిలోన పడ్డా, పరా ఇంటనున్నదాన్ని పంచచేరనిస్తాను. ఇక్కడ వాల్మీకి మాట లేదు. పరగ్రహ భుషితాం త్వం, ఎదురు శత్రువుల, ఈ శత్రువు కావచ్చు ఇతరులు కావచ్చు, ఆ ఇంట్లో ఉన్నటువంటి నిన్ను ఇలాంటి వారిని ఎవడు స్వీకరిస్తాడు? నిజానికి ఇక్కడ మరి వాల్మీకి తర్వాత వచ్చి ఉంటుందో మను ధర్మశాస్త్రము. ఆ మనువు చెప్పినటువంటి ధర్మాల్లో ఇది లేదు. ఒకవేళ పరగృహవాసం సంభవిస్తే స్త్రీకి అలా విభిన్న కారణాల వల్ల సంవత్సరం లోపు తాను తిరిగి వస్తే మగవాడు స్వీకరించాలి అని మనువు శాసించాడు. సంవత్సరం లోపు కానీ తిరిగి వస్తే స్వీకరించవలసిందే, ఇష్టపూర్వకంగా తాను వెళ్ళిపోయినా కూడా అని మనుస్మృతి శాసిస్తూ ఉంటే, బహుశా తర్వాతగా వాల్మీకి తర్వాత వచ్చినటువంటి స్మృతి గ్రంథాలు. మరి ఇక్కడేమో పరగృహ ఉషితాంత్వం కులే జాత, మంచి కులంలో పుట్టినటువంటి వాడు ఎవడు స్వీకరించగలడు? అక్కడే కాదు, రావణాంక పరిభ్రష్ట దృఢం దృష్టేన చక్షుష కథం పాం పునరాదద్య. రావణాంక పరిభ్రష్టముడు, రావణుడి ఒడిలో నుంచి జారిపడ్డాం. అటువంటి నిన్ను కథం పునరాదద్యం, నేను ఉన్నత కులంలో పుట్టినటువంటి వాడిని. ఏమ నిర్జిత మేత్వం సోయం ఆసాదితో మయ నాస్తమే త్వయ విశ్వంగ ఏదేష్టం గమ్యత. కాబట్టి నేను ఇలా రావణ్ణి చంపింది అందుకోసమే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు. ఆ వెళ్ళడంలో మళ్ళీ కొన్ని సూచనలు ఇస్తున్నాడు. తద్గచ్చ లక్ష్మణేధవా భరతే కురు బుద్ధిం యథాసుఖం శత్రుఘ్నేవాధ సుగ్రీవే రాక్షసేవా విభీషణే. నీ ఇష్టం, లక్ష్మణుడి దగ్గరికి వెళ్తావా, శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్తావా, భరతుడి దగ్గరికి వెళ్తావా, సుగ్రీవుడి దగ్గరికి వెళ్తావా, విభీషణుడి దగ్గరికి వెళ్తావా, నీ ఇష్టం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యథేష్టం నివేశయ మనః సీతే యథావా పునఃసుఖమాత్మన. నీకు ఎక్కడ సుఖంగా ఉందనుకుంటే అక్కడ మనసు పెట్టి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళిపో. నీ కోసం కాదు నేను యుద్ధం చేసింది. నువ్వు ఇలా పరగృహ ఉషితమైనటువంటి నిన్ను బుద్ధున్నవాడు ఎవడో కూడా, సత్కులంలో పుట్టిన వాడెవడో కూడా తిరిగి స్వీకరించాడు. ఇది ఆమెమో ఉడత కథ వాల్మీకి రాశాడంటే నమ్ముతాం, అమృత భాండం ఉంది అని రాశాడంటే నమ్ముతాం, జన్మి జన్మభూమిశ్చ అంటే నమ్ముతాం. ఇవి కూడా నమ్మవలసి వస్తుంది. ఇవి మనకి ఇలా ఉంటుంది అని తెలియదు యుద్ధకాండలు.
ఏదో సీత శీల పరీక్ష అన్నారు, అగ్నిలో దూకింది, ఇదంతా మామూలే, అంతా తెలుస్తుంది. ఆ శీల పరీక్షకు ముందు ఇన్ని మాటలు మాట్లాడాలా? ఇన్ని మాటలు మాట్లాడితే కానీ ఆవిడ శీల పరీక్షకు సిద్ధపడదా? మాట్లాడవచ్చా? అంటే ఇక్కడ ఒక చిన్న కారణం కనిపిస్తుంది నాకు. అంత చిన్న కారణానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడవలసిన అవసరం ఉంది అని కూడా అనవచ్చు, దాదాపు సరిపోవచ్చు కూడా కొందరి దృష్టిలో. ఎందుకంటే ఇక్కడ రావణ సంహారం అయిపోయింది, తాను చేయదలుచుకున్న ప్రధానమైనటువంటి కార్యక్రమం అయిపోయింది, అందరూ ఆనందంగా ఉన్నారు. సుగ్రీవుడు, విభీషణుడు, కపిసేనలు అందరూ కూడా మళ్ళీ బ్రతికారు కాబట్టి వాళ్ళకందరికీ తన సేన బాగా అలాగే సజీవంగా ఉన్నందుకు సుగ్రీవుడికి ఆనందమే, రాజు అయ్యాడు, విభీషణుడు రాజు అయ్యాడు, ఇద్దరికీ ఆనందమే. సీత తనకు లభించింది, రాముడికి ఆనందమే. కానీ ఇక్కడ ఒక్క వ్యక్తి మనసు చిన్నపోయి ఉన్నది. ఎవరు ఆ వ్యక్తి? అంటే లక్ష్మణుడు. ఆ రాముడు మాయలేడిని అనుసరించి వెళ్ళినప్పుడు ఆ మారీచుడు హా సీత హా లక్ష్మణ అని పడిపోయినప్పుడు సీత లక్ష్మణుడు అన్న మాటలు మామూలుగా అన్నదా? అన్నకేమీ ఇబ్బంది ఉండదు కాబట్టి నువ్వు కంగారు పడక్కర్లేదు, వస్తాడు, ఇది రాక్షస మాయ, వాళ్ళు ఇట్లాగే చేస్తూ ఉంటారు అని చెప్తే లక్ష్మణుడు విన్నదా? ఇంతకంటే భారీగానే మాట్లాడి, మీరంతా దొంగలు, ఒక రాజ్యం కాజేశాడు భరతుడు, నువ్వు నన్ను కాజేయాలని వచ్చావు మాతో పాటు, నేను నిప్పులో దూకైనా చస్తాను కానీ నీకు లొంగుతాను అనుకుంటున్నావా ఏంటి? ఇన్ని మాటలు అన్నది పాపం లక్ష్మణుడు. అనొచ్చా సీత? జరిగినటువంటి తనకు వివాహమైనప్పటి నుంచి లక్ష్మణుడు ఎలా ఉన్నాడో తెలుసు, వాళ్ళకు వచ్చి ఎలా సేవలు చేస్తున్నాడో తెలుసు. ఆ సుగ్రీవుడి దగ్గరకు వచ్చి నగలు గుర్తుపట్టమంటే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపరే త్వయానామి నిత్యం పాదాభివందనాథన్నాడు. నాకు ఆ కేయూరాలు ఎలా ఉంటాయో తెలియదు, కుండలాలు ఎలా ఉంటాయో తెలియదు, ఆ పాదాలకు ఉండేటువంటి నూపురాలను మాత్రం నేను గుర్తుపట్టగలను, ఎందుకంటే ప్రతిరోజు పాదాభివందనం చేసేవాడిని కాబట్టి అన్నాడు లక్ష్మణుడు. అట్లా ఉన్నటువంటి లక్ష్మణుడిని నువ్వు నన్ను కాజేయడానికి వచ్చావు, నేను అగ్నిలో అయినా దూకుతాను కానీ నీకు లొంగుతాను అనుకుంటున్నావా? మీ సోదరులు అందరూ ఇంతేను అని కొంచెం నోటి దురుసుతనాన్ని ప్రదర్శించింది. అదేదో భయంలో అట్లా మాట్లాడుండొచ్చు, మనకు కూడా ఆ ప్రవాహంలో తెలియకుండా వచ్చేసింది, ఆ కంగారులో వచ్చేసింది, ఆందోళనలో వచ్చేసింది, ఏం మాట్లాడుతున్నానో ఏమో తెలియని పరిస్థితి వచ్చేసింది నాకు అని మనం కూడా మాట్లాడుతుంటాం. కొంచెం నోరు చాలాసార్లే జారుతుంటాం, అప్పుడప్పుడేంటి. కాకపోతే ఏంటంటే ఇది మన గురించి అంతా తెలిసిపోయింది కాబట్టి ఇది అలవాటైతే మాట్లాడుకొని అని చెప్పి తులుపుకొని వెళ్ళిపోతుంటారు. లేదు తులుపుకోలేని వాళ్ళు తిరిగి వడ్డిస్తారు, ఇద్దరం కలిసి తిట్టుకొని వెళ్ళిపోయి ఓసిపోవే అన్న ఓసిపోవే అనొచ్చు, ఇంకేమి అనొచ్చు అని కలభాషని రంభ కొట్టుకున్నట్టుగా కొట్టుకుని వెళ్తారు. కానీ సీత పరిస్థితి అలా కాదే. రాముడు తనను అరణ్యానికి తీసుకొని రాను, నువ్వు రాలేవు అన్నప్పుడు కొంచెం కటువుగా నేను రావాల్సిన అవసరం ఉంది అని స్త్రీయం పురుష విగ్రహం మా నాన్నగారికి తెలియలేదు, నేను మగవాడిని కొని పెళ్లి చేశాడు నాకు అని చెప్పాడు. మొగుడు కాబట్టి పడి ఉంటాడు, మరిదికి అవసరం ఏంటి? అయినా కూడా లక్ష్మణుడు పల్లెత్తు మాట అనకుండా తల వంచుకొని జీవించాడు. కానీ ఆ మనస్సు గాయపడే ఉంటుందిగా లక్ష్మణుడి మనస్సు, ఆ గాయాన్ని తీర్చవలసిన అవసరం బాధ్యత రాముడి మీదే ఉంది కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక అయోధ్యకు వెళ్ళిపోయారనుకోండి, ఇక దీన్ని పట్టించుకునేది ఎవరు మట్టు వాళ్ళు రాజ్యము ఆ గొడవల్లో ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడే ఆ వెళ్ళే లోపుగానే ఈ గాయపడ్డ మనసు ఒక మొరట కలగాలి.
కాబట్టి తాను ఎన్ని మాటలు అన్నదో సీత అన్ని మాటలు రాముడు కూడా అన్నాడు. ఒకసారి గుర్తు చేశాడు, నువ్వు చేసిన పని, నువ్వు పలికిన మాటలు ఇలాంటివి పలకవచ్చునా అని గుర్తు చేశాడు. ఆ విషయం సీతకు కూడా అర్థమైంది. మనం రాముడిని అనుకుంటున్నాం కానీ ఇన్ని మాటలు అన్నాడా అనుకుంటున్నాం కానీ సరిగా బుద్ధి చెప్పాడు అని సీతకు అర్థమైంది. నేనన్న మాటలకు ప్రతిరూపంగా ఇవి వచ్చాయి అనేది. అందుకే లక్ష్మణుడి వైపు చూసి చితిని పేర్చమని అడుగుతుంది. అక్కడ లక్ష్మణుడు కాదు కదా, అప్పుడు అధికారి విభీషణుడు కదా, ఆ రాజ్యాధికారిని అడగాలి చితిని పేర్చమంటే. విభీషణుడు కేవలం పోనీ రాముడు అన్న అంటూ పర్వాలేదు, రాముడికి తప్పుడు విభీషణుడు, అక్కడ అగస్త్య భ్రాతే. అలాంటి లక్ష్మణుని అడుగుతుంది చితి పేర్చమని. అంటే ఇదిగో దాని యొక్క ప్రతిస్పందన ఇది, అప్పుడు చేసిన పనికి ఇది ప్రతీకార చర్య అని నాకు అర్థమైంది అని సూచించేందుకు గాను లక్ష్మణుడిని చితి పేర్చమని. లక్ష్మణుడు ఒకసారి రాముడి వైపు చూసి కనుసైగతోనే అనుమతి తీసుకొని చితి పేరుస్తాడు. అక్కడికి ఆ సీత దానిలో దోకడము, అగ్నిలో నుంచి మళ్ళీ పైకి లేచి రావడము. దీనికి మళ్ళీ ఆనంద రామాయణం లాంటి వాటిలో ఏంటంటే అసలు అక్కడ దాకా ఉన్నది, అప్పుడు దాకా ఉన్నది అసలు సీతే కాదు, అదొక మాయా కృత్రిమైనటువంటి సీత. ఆ సీత అలా దూగ్గానే అసలు సీతను తీసుకుని అగ్ని ఇచ్చాడు అని ఆనంద రామాయణం లాంటి వాటిల్లో కల్పించారు. అలా వాళ్ళు రాశారు. కల్పించడం అంటే ఆ భావంతో వాళ్ళు దాన్ని తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఆమె యొక్క పరిస్థితి అందరికీ కూడా అంగీకార యోగ్యమవుతుంది. శీల పరీక్ష అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశమైంది. ఆ తర్వాత ఇంద్రుడు ఈ కపులందరినీ కూడా అమృతం కురిపించి బ్రతికించడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడి నుంచి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఇంకొక గండం ఉంది రాముడికి. అదేమిటి అంటే భరతుడు ఓ నియమం పెట్టున్నాడు, ఈ తేదీ గడిచే లోపు కానీ నువ్వు రాకపోతే నేను ప్రాయోపేషన్ చేసేస్తాను. ఆ 14 సంవత్సరాల లెక్క ఉంటుంది, ఆ లెక్కేసి ఆ తేదీ లోపు కానీ రాకపోతే నేను ప్రాయోపేషన్ చేసేస్తాను. పాపం రాముడికి ధర్మరాజంతో తెలివితేటలు లేవు, అధిక మాసాలు అవి ఇవి లెక్కేసేసి మొత్తం 2 అజ్ఞాతవాసాలు అయిపోయాయని చెప్పి చేస్తాడు భీష్ముడి చేత, ద్రోణుడి చేత. నాకు తెలియక అడుగుతాను, అధిక మాసం ఉంటే సంవత్సరంలో భాగమా, నెలలు లెక్కేస్తామా సంవత్సరానికి? మనం 12 నెలలు కాగానే సంవత్సరం అయిపోయింది అనుకుంటామా? మళ్ళీ ఉగాది 13 సంవత్సరం వచ్చేదాకా ఆగుతామా? ఆ లెక్క వేయించేసేస్తాడు ధర్మరాజు తెలివిగా. రాముడికి అంత తెలివితేటలు లేవు. అందువల్ల ఏంటంటే ముందుగా కబురు చేస్తాడు హనుమంతుడి ద్వారా, ఆ భరతుడికి కబురు చేసి వస్తున్నాము అని. ఈ దారిలో భరద్వాజుడిని గుహుడిని కూడా కలుసుకొని చివరకు భరతుడిని కలుస్తారు. ఆ తర్వాత యథాశాస్త్రంగా పట్టాభిషేకం అనేటువంటిది జరుగుతుంది. అది యుద్ధకాండలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. స్వస్తి. ఉపన్యాసంలో యుద్ధకాండ అంటే వాడు ఏదో గందరగోళంగా ఉంటుందని మనం అనుకుంటే, మామూలుగా మేమందరం చెప్పేటువంటి ఉపన్యాసాలలో కథ చెప్పుకుంటూ పోతూ ఉంటాం. కానీ ఇక్కడ విశ్లేషణ ఎంత గొప్పగా జరిగిందంటే చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు. రావణుడు ఆయనలో ఉండేటువంటి అసంప్రేక్షకారిత్వం అనే దాన్ని తీసుకొచ్చి చాలా చక్కగా వివరణ చేయడం, అదేవిధంగా రాముడిలో ఉండేటువంటి ఆ మిత్రభావం ఆ పాయింట్ తీసుకొచ్చి చెప్పడం, ఇది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత చివరిలో సీతను రాముడు అనేక మాటలు అనేటువంటి విషయం మీద చాలామందికి, రామాయణం చదివిన వాళ్ళందరికీ కూడా చాలా సందేహాలు ఉంటాయి. రాముడు ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు సీతను? మరి లక్ష్మణుడిని ఆ రోజు అన్నటువంటి విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం అనేటువంటిది వారు చెప్తూ ఉంటే
నిజంగా హృదయం పులకరించింది. మరి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏ విధంగా దూషించకూడదు. దూషిస్తే దానికి తగినటువంటి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. మూల రామాయణంలో కూడా రాసినాను ఏమని, నాకు ఈ కష్టం కలిగిందంటే లక్ష్మణుడిని ఆ రోజు ఆ విధంగా నేను దూషించాను కాబట్టి నేను ఆ పాప కర్మను నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పి ఆంజనేయ స్వామితో అంటుంది. అక్కడ అశోకవనంలో ఉన్నప్పుడు మూల రామాయణంలో రాసి ఉండేది. ఆ విధంగా వారు చెప్తూ ఉంటే నిజంగా కళ్ళ వెంట నీళ్లు తిరిగినాయి. చాలా అద్భుతంగా ఈవేళ రామాయణాన్ని యుద్ధకాండాన్ని వినడం జరిగింది. అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరించారు. మీకు శతకోశం. ఇప్పటి వరకు యుద్ధకాండలో ఒక రకంగా మనలో యుద్ధాన్ని కల్పించారు సర్వం శ్రీనివాసుడు. అనేక సంఘర్షణలు మన నాయకుడు ఏందబ్బా ఇట్లా రాముడు ఎందుకు అన్నాడు అనేటువంటి భావన మన అందరికీ వస్తుంది. నిజం చెప్పాలంటే రాముడు శీలానికి కూడా అది ఇబ్బంది ఏమో అని అనిపిస్తుంది. కానీ సీతమ్మకు ఆ విధంగా అనడానికి అవకాశాన్ని కూడా చెప్పారు. చాలామంది కవులు కూడా రాశారు. వెంకటి పాపరాజు కూడా లక్ష్మణుడు సీతమ్మ వదిలిపెట్టినప్పుడు అయ్యా లక్ష్మణుడు సరిగ్గా విన్నావా లేదా అని చివరిలో అంటాడు, లక్ష్మణ నీకు ఒక భ్రాంతి ఉన్నదే, నీకు భ్రాంతి లేదు నాయన, నువ్వు ఎప్పుడు పొరపాటు పడవని చెప్పామే నాలో గెలుచుకుంటుంది. అలా అంటే సీతమ్మ వారికి లోపం చేయాలి కాదు. ఇక్కడ సంఘటనలు సందర్భాలు ఒక్కొక్క సందర్భంలో మానవ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మానవులే సీతమ్మ మహాలక్ష్మిని కాదు. ఇక్కడ రాముడు సీత వీళ్ళు కూడా మనలాంటి మానవులే కాబట్టి ఆయా సందర్భాల్లో మానవ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. రామాయణం ద్వారా మనం తెలుసుకోదగినటువంటి విషయము చాలా చక్కగా యుద్ధకాండలో ప్రశాంతంగా, యుద్ధకాండ చాలా గందరగోళం ఉంటుంది కానీ ప్రశాంతంగా ఆయా పాత్రల యొక్క మనస్తత్వాలు రామ రావణుల మధ్య ఉండేటువంటి ఆ భేదం, ఎవరు ఎలా ప్రవర్తించారు, రాజనీతి అంటే ఏమిటి, శత్రు మిత్రత్వం ఎలా చేయాలని చాలా విషయాలు మాకు సూర శ్రీనివాసరావు గారు చెప్పారు. వారికి మా పద్య సారస్వత పరిషత్ తరపున మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. వారు మాకు సలహాదారులు కూడా. అందువల్ల వారి యొక్క సలహాలతో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా బెంగళూరులో ఉంటున్నారు, తిరుపతికి వెళ్తున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా మనం సప్తాహం చేద్దామంటే తప్పకుండా వస్తాను అని చెప్పి యుద్ధకాండను తీసుకొని విషయాలు బాగా వివరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే యుద్ధం ఇక్కడికి ఎదురుకుండా చాలా చేస్తారని అనుకుంటారేమో, కానీ అది యుద్ధకాండ కానీ యుద్ధ తంత్రాన్ని అంతా కూడా చక్కగా చెప్పారు. యుద్ధ తంత్రంలో ఎలా ప్రణాళిక రచన, దాని యొక్క అమలు, ఫలితాలు అనేటటువంటివి చక్కగా. అందుకని వారు మాకు ఎప్పుడు కూడా వారిని ఏంటంటే సార్ యుద్ధకాండ చెప్పడం అనేది మా వాళ్ళందరికీ సాధ్యమేది కాదు, మీరు రావాల్సిందని పట్టుబట్టే బెంగళూరులో ఉన్నాం కదా అని అంటే అవకాశం చూడండి సార్ అని గట్టిగా చెప్పడం జరిగింది. అయితే వారు సాధారణంగా కాదు అని చెప్పరు. అట్లని చెప్పి ప్రతిసారి మేము వారికి బలవంతం చేయము. కానీ యుద్ధకాండ అంత నైపుణ్యంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరూ లేరు, అంతవరకు వాస్తవం. ముఖ్యంగా అధ్యక్షుడిగా నేను వారిని చాలా దాదాపుగా 4 ఏళ్లే పరిచయము, కానీ 40 ఏళ్ళ అనుభూతి వాళ్ళ దగ్గర నాకు దొరుకుతుంది. వారి మాటల్లో ఇంటికి వెళ్ళినా చర్చల్లో ఎంతో నేను ఎప్పుడు కూడా చెప్పుకుంటున్న సభలో వారి కాలంలో నేనున్నాను అనడానికి నాకు అదృష్టంగా భావిస్తాను. ఎప్పుడు నేను అనుకుంటాను. ఎందుకంటే నేను అందరూ ఇక్కడ ఉండేవాడు కవులు పండితులు, నేను కవిని కాదు పండితుడిని కాదు, సైకాలజీ లెక్చరర్గా ఉండి ఏదో వీటితో ఉండడంతో ఇంకొక గుడ్డవాసనగా నేను అలా వస్తున్నాను. ఇంతమంది అష్టావధానులు, శతావధానులు, అలాగే డాక్టరేట్స్ చేసినటువంటి పండితులు ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో అలాగే 60 ఏళ్ళు సాహిత్య వ్యవసాయం చేసినటువంటి ఊరిపిండి గారి దగ్గర వింటూ నేను చిన్న వాడినే అయినప్పటికీ ఈ వీరి దగ్గర నేర్చుకుంటూ చాలా చక్కగా ఆ విశ్లేషణ అనేది అద్భుతంగా. నేను మొన్న అయోధ్యకాండ చెప్పానంటే వారి యొక్క సూచన సలహాలు దాని వెనక ఉన్నాయి. అంటే ఇక్కడ నేను పాత్రధారినే, అక్కడ వెనక సూత్రధారి వారు నా స్క్రిప్ట్ని చూసి దీంట్లో ఇక్కడ కట్ చేయండి, ఇక్కడ పెంచండి అని చెప్పారు. అందువల్ల ఆ తెర వెనక దానికి మార్గదర్శనం చేసింది వారు. అందుకని బాబాయ్ గారు ఇది 2వ సూర శ్రీనివాసులు చూశారనగానే నేను మాట్లాడింది నేనే కానీ వెనక మార్గదర్శనం అంతా ఇలా అని అనుకుని చక్కగా
అది చెప్పినే సింహభాగాన్ని భారతాన్ని తెలుగులోకి అనువదించారంటే ఇక చూడండి 1,03,000 శ్లోకాల్లో దాదాపు 85,000 శ్లోకాలు వీరే రాశారు. వీరితో పాటు ఇద్దరు ముందు దాన్ని రాయడానికి సిద్ధపడ్డారు. కానీ ఆ రెండో వ్యక్తి యొక్క భార్యకి అనారోగ్య కారణంగా ఆయన విరమించుకుంటే ఇంకా దిగిన తర్వాత ఆపడం ఎందుకు మొత్తం పూర్తి చేసినటువంటి ఇదే సింహభాగాన్ని అన్నాం. 80,000 పైచలకు శ్లోకాలని తెలుగులోకి అనువదించి భాష్యం రాసిన తర్వాత వాళ్ళ పుస్తకాలు కూడా అచ్చయ్యున్నాయి, దొరుకుతాయి. భారతం అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాస్తున్నారు. ఇవేగా చాలా వాటికి రాశారు. అదేవిధంగా కాబట్టి వారు రావడం ముదాహం. మా సంస్థకి మాకు బలరామ నాయుడు గారు, అలాగే సోమ శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కూడా మాకు గౌరవ సలహాదారులుగా ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడే గురుగారు సోమ శ్రీనివాసులు గారు యుద్ధకాండని ఎంత చక్కగా విశ్లేషణాత్మకంగా మనమందరం ఆలోచించేటట్లుగా, మనల్ని ఆలోచింపజేసేటట్లుగా అనేక కోణాల నుంచి వివరించారు అనే విషయం మనకు అవగతమైంది. వారు పాఠం చెప్పినా, ప్రవచనం చెప్పినా, పద్యం రాసిన, గద్యం రాసిన, ఒక గేయం రాసిన, మరి ఉపనిషత్తులు చెప్తారు, అవి చెప్పినా ఏదైనా కానీ అంత అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. మరి ఎప్పుడూ 24 గంటల్లో నేను ఎక్కువగా వారి దగ్గర సందేహాలన్నీ తీర్చుకుంటూ ఉంటాను. 2 సంవత్సరాలు నేను సీతారామ కళ్యాణం రాసినప్పుడు ప్రతి పద్యాన్ని వారికి విన్నవించి తర్వాత వారి సూచనలు స్వీకరించి ఆ పద్య పుస్తకం పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక పద్యాన్ని మీ ముందు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. వచన గేయముగాని పద్య కావ్యముగాని, వచన గేయముగాని పద్య కావ్యముగాని సత్కవితాధార జారువారు అమర భాషను గాని ఆంధ్రమునను గాని అసమాన పాండిత్యము అతిశయిల్లు అవధానమున గాని ప్రవచనమున గాని ప్రజ్ఞా సముద్రము ప్రస్తరించు పరిశోధనను గాని పాఠ్య బోధన గాని పరిపూర్ణతత్వంబు పరిఢవిల్లు రూపుగొన్నట్టి వాత్సల్యరోచి ఈతడు అవధిలేనట్టి సౌమనస్యంబు ఇతండు సూరము పులకంది విదుండు సూరి ఇట్టి శ్రీనివాసులు గురువర్యు ప్రీతినెందు ఇట్టి శ్రీనివాసులు గురువర్యు ప్రీతినెందు. ఈరోజు యుద్ధకాండ చాలా భయంకరంగా రావణ యుద్ధం అంటే భయంకరంగా ఉంటుంది అన్నాం, కానీ అతి ప్రశాంతంగా ముగించడం అనేది చాలా విచిత్రంగా చాలా సంతోషంగా ఉంది. నాయన నువ్వు విన్నావా కరెక్ట్గా ఇప్పుడు అన్నారు కదా మన సేవకుడు గారు, నువ్వు బాగా విన్నావా అంటే నీకు భ్రాంతి లేదు అని చెప్పేసి ఆ సందర్భంలో ఈ పద్యం వినిపించాలనుకున్నాను. ఇంతకు భూమి వచ్చి ఇంపకపోదునే విమ్ము తల్లి దుశ్చింతులు దైత్యు చేయబడిన సీతను కమ్మర నేర్చున్నవాడు ఎంత విమోహి రాముడని ఎక్కువ వలికిన ఆలకించి భూకాంతుడు చింతనుంది కానల లోపల దించెదమ్మనన్ అని సెలవు. నమస్కారం. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు అద్భుతమైనటువంటి శ్రీనివాసులు గారి ఉపన్యాసం అందరూ విన్నాం. అందరూ చెప్పినట్టుగా దాంట్లో వాల్మీకి ఏం చెప్పారో యథాతథంగా మనం వచనం అనుభవించి దాంట్లో విషయం చెప్పడం కాకుండా దాంట్లో విశేషాంశాలు మనకు తెలియనటువంటివి, మనం భ్రమపడేటటువంటి విషయాలను క్లారిఫై చేసి
స్పష్టంగా ఉండే విషయం ఇది. ఆయన కళ్ళు కనబడిపోయారు పూర్తిగా. ఫోను లైట్ ఆన్ చేసుకొని మూలంలో ఉండేది అని చదివి దాని భావం చెప్పి ఉండేది ఇది, మనం ఈ విధంగా భ్రమపడుతున్నాం అనేక విషయాల్లో. ఇది ఎందుకు రాశాడంటే దానికి క్లారిఫికేషన్ చెప్పాడు. సీతని ఈ విధంగా రాముడు ఎందుకు నిందించాడు, నిందించడానికి కారణం లక్ష్మణుడిని ఆమె నిందించింది కాబట్టి లక్ష్మణుడికి సంతృప్తి కలిగించడానికి ఆమె చేసిన పని అని అనేక విషయాలు చెప్పడం జరిగింది. సాహితీ సిరికోర్ అని అమెరికాలో ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నది. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే మీకు నచ్చిన విషయం ఏదైనా సరే సాహిత్యంలో వచనం కానీ గేయం కానీ రాసి ఒక కొంత ఇన్ని పేజీలు ఉండాలా, ఇది ఎక్కడికి ప్రచురితం కాకూడదు, మీరు బయట ఎవరికి చెప్పకూడదు అని వాళ్ళు పోటీ పెట్టారు. అనేక మంది దాంట్లో పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది అందులో దీనికి ప్రథమ బహుమతి వచ్చింది. ఆ పుస్తకం దానికి 25,000 వాళ్ళు అమెరికా వాళ్ళు ప్రచురిస్తున్నారు. ప్రజెంటేషన్ ఇచ్చి డబ్బులుగా కాకుండా డబ్బులు ఇస్తాం మీకు, ఈ లోపల పుస్తకం ప్రచురించేసేయండి, మీరు ప్రింట్ చేయండి, ప్రింట్ చేసి మీరు ఎవరికి ఎంపీ మీరు తెచ్చుకున్నారో అవి కూడా మీరు దాంట్లో వేసేసి అవి కూడా బహుమతి కానీ సన్మానం కానీ ఎక్కడైనా మా సభ్యులు ఉండే చోట మీరు ఎక్కడైనా ఎంచుకోండి. తిరుపతి కానీ లేకపోతే బెంగళూరులో ఉన్నారట, కానీ బెంగళూరులో చేస్తే మన వాళ్ళు అందరూ ఉండరు కదా, అందుకని ఆయన తిరుపతి ఎంచుకున్నాడు. ఒకసారి రేపు మార్చి 24వ తేదీ ఏప్రిల్ 24 సారీ మార్చి అయిపోయింది, ఏప్రిల్ 24వ తేదీ తిరుపతి నుంచి ఉంటుంది. వాట్సాప్ గ్రూపులో మనకు వస్తుంది, చూడవచ్చు. దీనికి సాహిత్య సిరికోర్ అమెరికా అంటే కొంతమంది మన వాళ్ళు అక్కడికి పోయి స్థిరపడిన వాళ్ళు, ఇక్కడి నుంచి ఉండేవాళ్ళు కూడా వాళ్ళందరూ చూసి నిష్పాక్షికంగా దాన్ని ఎన్నిక చేసి ఇప్పుడు ఇంకా అనౌన్స్ చేయాలి. ఆ రోజు చేస్తారు, అనౌన్స్ 24వ తేదీ అనౌన్స్ చేస్తారు. ఆ రోజు పుస్తకాలు ఇస్తారు. అనౌన్స్ ఆ రోజు రేపు 2వ తేదీ అనౌన్స్ చేస్తారు కదా మీరు బహుమతి ఇచ్చినట్టు. 24వ తేదీ గ్రంథావిష్కరణ. అక్కడికి ఆ సభ్యుల్లో ఒకడు చిత్తూరులో సభ్యుడు పైన తిరుపతికి వచ్చి అక్కడ ప్రత్యక్షంగా సన్మానం చేయడం, బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. ఇది కాకుండా మన మిట్టు రామచంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ మేము కూడా విద్వాన్ని చదవడం జరిగే కాదు, వాళ్ళు ప్రత్యక్షంగా వెంకట లక్ష్మీకాంత్ గారు వాళ్ళ దగ్గర చదివారు. సాహిత్య శిల్ప సమీక్షాన్ని సాహిత్యం మీద మనందరూ చదువుకుంటాం. దానికి వదిలి ఏం చేశారంటే చాలా రోజుల నుంచి సుమారు దినానికి ఒక్కొక్క కవి అనే ఒక టైటిల్తో కొంతమంది కవి అనే టైటిల్తో సుమారు ఒక 70 దాకా దినానికి ఒక 5-6 పద్యాలు 5-6. అది అంటే ఏంటంటే కవి, కావ్యము, శిల్పం ఎట్లుండాలా, రచన ఎట్లుండాలా, భాష ఎట్లుండాలా, ఈ విధంగా సుమారు 18-19 ఐటమ్స్ తీసుకొని ఒక్కొక్క ఐటమ్ కింద 5-6 పద్యాలు రాసి ఆ గ్రంథం పూర్తి చేయడం జరిగింది. అది కూడా ఈ నెల ఆఖరి లోపలే 320 పద్యాలు మొత్తం. ముందు త్రిశతి అనుకున్నాము, త్రిశతి దాటిపోయింది, 370-320 పద్యాలు అయింది. త్రిశతి కాదు, త్రిశతి దాటిపోయింది, త్రిశాధిక శతి 300 దాటి. దీనిని కూడా చిత్తుకోటి విజయ్ కుమార్ గారని ఆయన కూడా గ్రూపులో ఉన్నారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, సాహిత్యాభిమాని. ఆయన చూసి నేను వేస్తాను పుస్తకం అని చెప్పి వారు ఉత్సవిస్తున్నారు, మీరే వేసుకుంటున్నారు. ఆయన దానికి ద్రవ్య సహాయం చేస్తున్నారు. మొన్న మనం ఇది వేసినటువంటి పుస్తకం కూడా తరుగిరి ధాతు ప్రశ్న జరిగిపోయింది. ఈ స్థావర జంగమానికి కూడా రాజశేఖర్ గారు ద్రవ్య సహాయం చేసి పుస్తకాలు ఉత్సవించారు. ఈ విధంగా ప్రతి నిత్యం ఇంకా ప్రస్తుత జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూ. అది ఎండ్లెస్ ప్రాసెస్, నిలుపు లేనటువంటి ప్రవాహము. ఆ ప్రవాహంలో మేము కూడా ఒక సభ్యులమై విని చదివి ఆనందిస్తున్నాం. మీరు కూడా ఈ నెలాఖరు లోపల మనకి అక్కడ అయిపోయింది కార్యక్రమం, అయిపోయింది 2వ తేదీ తర్వాత ఒక రోజు మనం ఇక్కడ పెట్టుకొని ఆ గ్రంథాలు కూడా 2 అయిన తర్వాత మనం ఇక్కడ చేసుకుంటాం. మన సంస్థ తరఫున ఆ గ్రంథావిష్కరణ చేసుకుని ఆ గ్రంథాలు మనం అందరం చూడగలుగుతాం. ఈ విధంగా అందరూ వచ్చి ఈ సభని దిగ్విజయం చేసి ఈ శ్రేష్ఠులవధాని శ్రీనివాసులు గారు, సూరం కులోద్భవ సుబుధవరులు, భారతం తెలుగు భాషలో లిఖించి అట్టి పుణ్యధను అమలమూర్తి, అన్నమాచార్యుల అద్భుత కీర్తనల్ పరిశీలనము చేసే పండితుండు,
కౌల సందేహముల్ సవివరము గదీచు గ్రంథాలనియో కవన చేసే నేడు రామాయణమును నేర్పుతోడా యుద్ధకాండము చెప్పెను ఉన్నతముగా వేద వందనములు వారి విజ్ఞతకును వారు సాహిత్య జ్ఞానులు సారమతులు వారు సాహిత్య జ్ఞానులు సారమతులు. ఈ పేరు సుగుడాల వారాసి సౌమ్యసి సంస్కృతాంధ్రమందు సాటి వారికెవరు సంస్కృతాంధ్రమందు సాటి వారికెవరు శ్రీనివాసుకు అంజలింతు శ్రీనివాసులకును అని నేను ఏదో ఇప్పుడు ఆలోచన ఇంతకు రాసి ఉన్నాను కాబట్టి మీకు చెప్తే అది గుర్తొచ్చింది. అది ఏదైనా మాకు గుర్తు లేదని చెప్పాము. ఎందుకంటే నేను నా స్కందపూర్వ శతకానికి ప్రతి పద్యం కూడా వారు సంస్కరించి దాన్ని ఆలోచన పెట్టి పుస్తకం రాయడం జరిగింది. ఆ విధంగా గురువు గారికి చిన్న పద్యం దాంట్లోనే రాసుకున్నాను. అది నాకు ధారణ శక్తి ఉందనగా మర్చిపోతూ ఉంటాను. దాన్ని గుర్తు చేసుకొని చెప్పాను. ధన్యవాదాలు.